తెలంగాణ గ్రూప్ 1 సెకండ్ బ్యాచ్కి సంబంధించిన క్లాసులు ఫిబ్రవరి 2, 2025 మొదలవుతున్నాయి. క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా ఉచితంగా అందించబడతాయి. దీనికి సంబంధించి 2 ఫిబ్రవరి రోజున మార్నింగ్ 10 to 5 ఒక బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి అటెండ్ అవ్వడానికి క్రిందున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నా పేరు భరత్ సత్తార్. మీలో కొంతమందికి తెలిసే ఉంటాను నేను. ఓకే, లాస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ పార్ట్లో సో నా బుక్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేది మన ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అంటే నా పేరు మీద ఒక బుక్ కూడా ఉంటుంది మార్కెట్లో. మీరు ఓకే, సాక్షిలో కూడా రెగ్యులర్గా నేను కనిపిస్తుంటా, సాక్షి ఎడ్యుకేషన్లో. క్లియర్. ఓకే, సో మనకి అప్కమింగ్ డేస్లో రానున్న గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ని ఉద్దేశించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ను ఇమాజిన్ చేసుకుంటే ప్రిలిమ్స్లో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది, మెయిన్స్లో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది, ఎనీవన్ ఐడెంటిఫై చేయగలుగుతారా? ప్రిలిమ్స్లో మీ దగ్గర సిలబస్ కాపీ ఉంటే ప్రిలిమ్స్లో థర్డ్ సెక్షన్, సో ప్రిలిమినరీ పార్ట్లో థర్డ్ పార్ట్లో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా రాసి ఉంటారు. సో అక్కడి వరకే అది సైన్స్ అండ్ టెక్నాలజీ అని అనుకోవాలి. రిమైనింగ్ ఫోర్త్ పార్ట్లో చూస్తే అది మళ్ళీ డిఫరెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, ఈ రెండు కలిపి మనకి 30 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. 150 మార్కుల్లో ప్రిలిమ్స్లో ఆ థర్డ్ పార్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ ఫోర్త్ పార్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దాదాపుగా 30 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మన ప్రిలిమ్స్ 1, ప్రిలిమ్స్ 2, ప్రిలిమ్స్ 3 ఇలా జరిగిన ఎగ్జామినేషన్ ఒకే నోటిఫికేషన్కి 3 ప్రిలిమ్స్ జరిగినాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా క్వశ్చన్లు తిప్పి అడిగింటారు. క్లియర్గా మనం చూస్తే ఫస్ట్ టైం జరిగిన ప్రిలిమ్స్లో అయితే జనరల్ సైన్స్ క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చింటారు ఫస్ట్ టైం జరిగిన దాంట్లో. సెకండ్ టైం జరిగిన దాంట్లో కూడా జనరల్ సైన్స్ ఇచ్చారు. బట్ థర్డ్ టైం జరిగిన దాంట్లో మనకి ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఎక్కువ ఇచ్చారు. జనరల్ సైన్స్ కేవలం ఒక 4 క్వశ్చన్లు మాత్రమే మనం చూసాం. క్లియర్. ఇక్కడ చూడండి, మెయిన్స్ విషయానికి వస్తే మాత్రం అది ప్యూర్లీ సిలబస్ని బేస్ చేసుకొని మన రికార్డ్, అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఒక్క క్వశ్చన్ కూడా లేదు క్లియర్లీ. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కనెక్టివిటీ ఎలా చేసుకోవాలనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. సో ప్రిలిమ్స్ అప్పుడే మెయిన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ చదివితేనే మీకు కొంత ఈజీ అవుతుంది. అంతేగాని ఓన్లీ ప్రిలిమ్స్ చదివేసి ముందు కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతామంటే మాత్రం ఇప్పుడున్న కాంపిటీషన్లు మనకి ఆ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ కాదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అంటేనే ఇలా డివైడ్ చేయొచ్చు మనం. సో ఒక పార్ట్నేమో స్టాటిక్ పార్ట్ అంటున్నాం. స్టాటిక్ పార్ట్ అంటే ఏమేమి కవర్ అంటే బేసికల్లీ అందులో మనం చేంజ్ అనేది చూడం, ఫిక్స్డ్ కాన్సెప్ట్స్. మనం ఇప్పుడు చదివినా 2 సంవత్సరాల తర్వాత చదివినా ఎప్పుడు చదివినా అదే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో మనకు చూస్తే దీన్ని ఇలా అనుకుంటున్నాం, జనరల్ సైన్స్ పార్ట్. క్లియర్లీ జనరల్ సైన్స్ పార్ట్ అంటున్నాం. ఇందులో లైక్ బయాలజీ పార్ట్ అనుకోవచ్చు, కెమిస్ట్రీ అనుకోవచ్చు, ఫిజిక్స్ అనుకోవచ్చు, సమ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనుకుంటున్నాం. ఇందులో మనకి ఎక్కడ చూసినా కూడా కాన్సెప్ట్స్ అనేది ఒకటే ఉంటాయి. క్లియర్లీ. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం టెక్నాలజీ పార్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి డైనమిక్ అనే పేరుతో మనం ఇండికేట్ చేస్తున్నాం. డైనమిక్ పేరులోనే ఉంది. డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు అది చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. ఈరోజు చూసింది మళ్ళీ రేపు కొత్తగా ఉండొచ్చు. క్లియర్. ఇందులో ఏమైనా ఉంటే మనకి డైనమిక్ పార్ట్. సో దీన్నే మనం టెక్నాలజీ పార్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. క్లియర్గా మనం చూస్తే దీన్నేమో సైన్స్ పార్ట్ అంటున్నాం, దీన్నేమో టెక్నాలజీ పార్ట్ అంటున్నాం. ఇందులో ఏమైనా చూడొచ్చా మనం టాపిక్స్ కొన్ని టెక్నాలజీ పార్ట్లో. ఓకే, స్పేస్ టెక్నాలజీ అంటున్నాం. ఓకే, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్, న్యూక్లియర్ టెక్నాలజీ, సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో భాగంగానే మనం ఇవన్నీ చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, నానో టెక్నాలజీ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, సమ్ మిస్లీనియస్ డైమెన్షన్స్. క్లియర్లీ ఎక్కడ చూసినా కూడా వాటికి టెక్నాలజీ అనే పేరు మనం అటాచ్ చేస్తున్నాం. క్లియర్లీ. ఓకే, దీన్ని మాత్రమే మనం డైనమిక్ పార్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాం.
సో దీనికి దానికి ఎక్కడన్నా కనెక్టివిటీ ఉందని మనం అనుకోవచ్చా? ఈ పార్ట్కి ఆ పార్ట్కి ఎక్కడన్నా కనెక్టివిటీ ఉందని అనుకోవచ్చా లేదా? ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ పార్ట్ ఉంది, ఓకే, కెమిస్ట్రీ పార్ట్లో ఆ టాపిక్ ఏదైనా రిలేటెడ్ ఒక టాపిక్ చెప్పుకోవచ్చు మనం ఆ మొత్తం పార్ట్లో. కెమిస్ట్రీ నుంచి ఓకే న్యూక్లియర్ టెక్నాలజీ, కెమిస్ట్రీలో మనకి రేడియో యాక్టివిటీ అనే ఒక టాపిక్ ఉంటుంది, దాన్నే న్యూక్లియర్ కెమిస్ట్రీ కిందికి మనం చదువుకోవచ్చు. ఆ న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సంలీనం, ఇటువంటి వాటిని మనం అవగాహన చేసుకోవాలంటే అందులో ఉన్న కొంత ఫండమెంటల్స్ అవసరం క్లియర్లీ. అలాగే ఇక్కడ బయోటెక్నాలజీ పార్ట్ ఉంది. డైరెక్ట్గా మనకి బయాలజీ పార్ట్లో కొన్ని ఏరియాస్ లైక్ కణజీవ శాస్త్రం, సెల్ బయాలజీ పార్ట్ అనుకోవచ్చు, హ్యూమన్ డిసీజెస్ అనుకోవచ్చు, ఇవన్నీ మనకి ఆ బయోటెక్నాలజీ అర్థం చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇవన్నీ మనకి డైరెక్ట్గా మైన్స్లో రిలేట్ అయ్యేటువంటి టాపిక్స్ క్లియర్లీ. సిమిలర్లీ ఫిజిక్స్లో ఏదన్నా కొన్ని అనుకోవచ్చు, మనకి మెజారిటీ పార్ట్ అక్కడ ఉన్నవన్నీ ఓకే ఒక స్పేస్ గురించి మనం అనుకున్నా, డిఫెన్స్ గురించి అనుకున్నా, ఎనర్జీ సెక్టార్ ఓకే అందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ అనుకోవచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనకు కొంత ఫిజిక్స్తో రిలేట్ అయ్యింది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ వాటిని ఎప్పుడు చదవద్దు. ఓకే ఫస్ట్ మనం ఏం చదవాలంటే ఈ స్టాటిక్ పార్ట్, కొంత బయాలజీ పార్ట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటివన్నీ మనం ఫండమెంటల్స్ కొంత నేర్చుకున్నట్లయితే అది మనకి ప్రిలిమ్స్కి ఎలాగ యూజ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మనం పక్కన ఉన్నటువంటి ఆ డైనమిక్ పార్ట్ని అర్థం చేసుకునే దానికి ట్రై చేయాలి. ఇలా ఒక ఇంటర్ కనెక్టివిటీ అనేది సబ్జెక్ట్స్ మధ్య ఉందనేది మీరు గమనించాలి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ప్రిలిమినరీ పార్ట్ వరకు మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం ఒక 25 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే 25 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ పార్ట్ 25 మార్క్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నా రెగ్యులర్ క్లాసెస్లో నేను మామూలు ఫిలిమ్స్కి పార్ట్ కొంత కవర్ చేస్తూ దాంతోపాటు ఆ డైనమిక్ పార్ట్ పైన కొంతవరకు మనం ఓవరాల్గా ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా మనకు చూస్తే. మళ్ళీ మెయిన్స్ని సపరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది క్లియర్లీ. చూడండి మెయిన్స్ విషయానికి వస్తే క్లియర్లీ మనకి మీ దగ్గర మెయిన్ సిలబస్ ఓపెన్ చేయండి, మీ దగ్గర ఉంటే క్లియర్లీ. ఓకే పేపర్ 5 మెయిన్స్ పార్ట్లు, పేపర్ 5 క్లియర్గా అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ అనేది క్లియర్గా ఇచ్చింటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ మన వచ్చిన ఎగ్జామినేషన్లు మన ఎవరైతే మెయిన్స్ రాసింటారో వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అయింది ఎక్కడ అంటే ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. ఓకే ఇంతకుముందు మామూలుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అయితే అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ తీసేశారు. 2017 నుంచి జరిగేటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లు ఏపీపీఎస్సీలో ఆ 150 మార్కులు ఏదైతే ఉందో డేటా ఇంటర్ప్రిటేషన్ తీసేయడం జరిగింది. బట్ తెలంగాణలో మాత్రం 150 మార్కుల్ని ఒక 50 మార్కులు కుదించి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్తో లాస్ట్లో ఒక 50 మార్కులు మనకు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. కానీ మన వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లు ఆ 50 మార్కులు చేయాలంటే కనీసం 3 గంటలు దానికే కేటాయించాలి. ఎగ్జామినేషన్ మొత్తం 3 గంటలు అయితే ఆ 50 మార్కులు చేయాలంటే 3 గంటలు దానికే కేటాయించినా కూడా మనం చేస్తామా చేయమా అన్నట్లు మన క్వశ్చన్ పేపర్ ఉంది క్లియర్లీ. సో మన అన్ప్రిడిక్టబుల్ క్లియర్లీ. కానీ పూర్తిగా దాన్ని ఎవరైతే నమ్ముకుంటారో అది కుదరదు అనేది మీరు గమనించాలి. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఎవరైతే కొంత అనలైటికల్గా చదివి దానికి ఆన్సర్స్ ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ చివరి వరకు దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ పేపర్ని కొంతవరకు బాగా రాయడం జరిగింది. మన పేపర్ 5 ఎవరైతే బాగా రాసింటారో వాళ్ళకే రేపు ఎగ్జామ్ మనకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఒక పక్క డేటా ఇంటర్ప్రిటేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 వదిలేశారు అనుకోండి. సో ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఎవరైతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, సో చాలా వరకు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడ డిఫికల్టీగా ఫీల్ అవుతారంటే ఆ పేపర్ 5 వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ టచ్ ఉండదు, అట్ ది సేమ్ టైం డేటా ఇంటర్ప్రిటేషన్. సో నా సజెషన్ ఏంటంటే పూర్తిగా డేటా ఇంటర్ప్రిటేషన్ని నమ్ముకోవద్దు. పైన ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని ఇప్పటి నుంచే మీరు చదువుకున్నట్లయితే రేపు ఎగ్జామ్ ఎట్లు వచ్చినా కూడా యావరేజ్గా అందరితో పాటు మీ స్కోర్ అనేది ముందర ఉంటుంది. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒకసారి సిలబస్ మనం ఎగ్జామిన్ చేస్తే సెక్షన్ 1లో మీరు సెక్షన్ 1, సెక్షన్ 2 పార్ట్ ఉంది క్లియర్గా మనకు చూస్తాం. ఈ సెక్షన్ 1 ఇందాక మనకి డైనామిక్ పార్ట్ అని నేను చెప్తున్నా కదా, మెజారిటీ టాపిక్స్ అనేది ఇక్కడే రిలేట్ అవుతాయి. ఫస్ట్ యూనిట్ కాడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే
ఫస్ట్లో క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని రాసి ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఓకే మన దేశం యొక్క అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఏంటి, రీసెంట్ కరెంట్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా ఉన్నాయి, అర్బనైజేషన్లో ఇండస్ట్రీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఏంటి, ఈ విధంగా మనకి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింటారు. ఓకే, అర్బనైజేషన్ పరంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఏంటి అన్నట్లు మనకు ఉంది క్లియర్లీ. ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ పేపర్లో మనం చూస్తే ఆ ఇండస్ట్రీ అనే పదాన్ని బేస్ చేసుకొని 4వ పారిశ్రామిక విప్లవం పైన మన క్వశ్చన్ అడిగారు. భారతదేశంలో 4వ పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన ముందరున్నటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయనేది మన మెయిన్స్లో క్వశ్చన్ 10 మార్కులకి ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది క్లియర్లీ. ఎక్కడి నుంచి అడిగింటారంటే ఆ ఇండస్ట్రీ అనే పదాన్ని బేస్ చేసుకొని క్లియర్లీ. సో నేను రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసిన దాంట్లో డైరెక్ట్గా ఆ క్వశ్చన్ ఉంటుంది క్లియర్లీ. ఎవరైనా గెస్ చేయగలుగుతారా 4వ పారిశ్రామిక విప్లవం అంటే? 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకే, ఏమంటుంది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పారిశ్రామిక విప్లవం అనే పదం మనం చిన్నప్పుడు ఎప్పుడు హిస్టరీలో మనం వినింటామా లేదా? చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింటుంది? అప్పుడెప్పుడు 18th సెంచరీ మధ్యలో మనం క్లియర్గా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలను ఉపయోగించడంతో ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడంతో ప్రారంభమైంది. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంప్యూటర్స్ని యూజ్ చేయడంతో ప్రారంభమైంది ప్రపంచంలో. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏమైంటుంది? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కొన్ని టాపిక్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఓకే, మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో ఏవైతే ఎమర్జింగ్ ఏరియాస్ ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ ఇంటిగ్రేట్ చేసి పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే దాన్నే మనం ఇండైరెక్ట్గా 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. చైనా, జపాన్ లాంటి కంట్రీస్ అయితే ఇంకా 5వ పారిశ్రామిక విప్లవంలోకి కూడా ప్రవేశించడానికి ట్రై చేస్తున్నాయి క్లియర్లు. సో అలా ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనం ఇలా ఆలోచించడానికి ట్రై చేయాలి క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ యూనిట్లో కనుక మీరు చూస్తే అందులో క్లియర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, మన దేశం యొక్క అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ యొక్క పాత్ర ఏంటి అని అడిగారు. టెక్నాలజీ మిషన్స్, అందులో రోబోటిక్స్ అన్నాడు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నాడు, అదేవిధంగా నానో టెక్నాలజీ అన్నాడు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఆ సిలబస్ ఏంటంటే 2008లో కొత్తగా తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు 2008లో గ్రూప్ 1 ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది. అప్పటి వరకు ఆప్షనల్ సిస్టమ్ ఉండేది. ఆప్షనల్ సిస్టమ్ని రిమూవ్ చేసి కంప్లీట్గా ఇలా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ని డిజైన్ చేసి వచ్చారు. ఆ సిలబస్ని తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ కొట్టారు బేసికల్గా మనం చూస్తే. అందులో మాడిఫికేషన్స్ పెద్ద లేవు క్లియర్లీ. అక్కడ చూడండి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇంకా ఎవడన్నా కంప్యూటర్లో పార్ట్స్ ఏంటి, ఇన్పుట్ డివైస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్లో. 6వ తరగతి పిల్లోడు మనకంటే బాగా రాస్తాడు ఇప్పుడున్న జనరేషన్లో క్లియర్ మనకు చూస్తే. ఓకే, అక్కడ అది ఎప్పుడు 2008లో సిలబస్ క్లియర్గా మనం ఇప్పుడు మనల్ని ఎవరు అడగలాలంటే. ఓకే, ఇప్పుడు మనం అడిగితే అడ్వాన్స్డ్ థింగ్స్ లైక్ సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, వీటిపైన మనం అడుగుతారు. అప్లికేషన్స్ పైన క్వశ్చన్స్ అడగచ్చు ఎక్కువగా, అప్లికేషన్స్ గమనిస్తే. ఇంకొక విషయం మనం గమనించాలి, ఈ ప్రిపరేషన్ మొత్తం మీద 4 పారామీటర్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకునే కొంత మెమరీ పవర్ ఉండాలి. మెమరీ పవర్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టగలుగుతామా? కొంతమంది అంటారు బయట అసలు యూపీఎస్సికి అసలు మెమరీ పవర్తో సంబంధమే లేదు అంటారు అనమాట. ఇదేమన్నా లాజికల్గా కరెక్ట్ అనిపిస్తుందా? ఈరోజు చదివింది రేపు గుర్తుండకుంటే ఏమన్నా నువ్వు అనాలిసిస్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనాలిసిస్ చేయాలంటే ఏం అవసరం ఉంటుంది? మనం ఏదన్నా ఒక అంశాన్ని విశ్లేషించాలంటే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోగలగాలి. అవి గుర్తుపెట్టుకుంటేనే మనం దాన్ని విశ్లేషిస్తగలుగుతాం. అలా కాకుండా ఫ్యాక్ట్స్తో సంబంధం లేదని చాలామంది చెప్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి, అవసరమైతే బట్టి కొట్టాలి. అది కూడా చెప్తున్నాను ఇక్కడ. బట్టి కొట్టైనా గుర్తుపెట్టుకునే దాన్ని ట్రై చేయాలి, కొన్ని ఫ్యాక్ట్స్ని క్లియర్. ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడంతో పాటు కాన్సెప్ట్స్, అది గుర్తుపెట్టుకుంటేనే తర్వాత ఆ కాన్సెప్ట్స్ పైన మనం అవగాహన ఏర్పరచుకునే దాన్ని ట్రై చేయాలి. 3వ అంశం అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నానో టెక్నాలజీ అని ఉంది సెకండ్ యూనిట్లో క్లియర్లీ. ఊరికే అక్కడ పదం ఇచ్చాడు నానో టెక్నాలజీ. ఏం చదవమని మనకేమన్నా అడుగుతున్నాడా? పలానా చదవమని. ఊరికే నానో టెక్నాలజీ అనే పదం రాశాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? దాని మీనింగ్ ఏం లేదు.
ఫస్ట్ నానో టెక్నాలజీ గురించి నేర్చుకున్న తర్వాత అందులో యూస్ చేసే మెటీరియల్స్ ఏముంటాయి, ఏమేమి పదార్థాలు యూస్ చేస్తాం అదంతా తెలుసుకున్న తర్వాత మనకి ఎకానమీతో లింక్ చేయాలి. మళ్ళీ ఎకానమీలో 3 సెక్టార్స్, మెయిన్ సెక్టార్స్ ఏమేంటి ఉంటాయి మన ఆర్థిక వ్యవస్థ? ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అంటే ఏమేమి వస్తాయి దాంట్లోకి? ఓకే, నానో టెక్నాలజీని అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా థింక్ చేయాలి, నానో టెక్నాలజీని ఉపయోగించి అగ్రికల్చర్లో ఎలాంటి బెనిఫిట్స్ని పొందవచ్చు. అదేవిధంగా సెకండరీ సెక్టార్ అంటున్నాం, దీంట్లో ఏమొస్తాయి? సో ఇండస్ట్రీస్ పరంగా నానో టెక్నాలజీ ఏదైనా అనుకోండి, ఏ ఇండస్ట్రీస్ అయినా దాన్ని ఎలా అప్లై చేయొచ్చు. అదేవిధంగా మూడవ రంగం ఉంది. సో ఇలా మనం ఎకనామిక్గా మనం ఆలోచించాలి. థర్డ్ సెక్టార్లో ఏముంటాయి మనకు? సర్వీస్ సెక్టార్. ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్ని దేని కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు? మూడిట్లో. నానో టెక్నాలజీకి హెల్త్ కేర్ సెక్టార్కి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా ఉంది. సంబంధం ఉందంటే దానివల్ల అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనం హాస్పిటల్స్లో యూస్ చేసేటువంటి డయాగ్నోస్టిక్ టూల్స్ అనుకోవచ్చు, ట్రీట్మెంట్లో యూస్ చేసేటువంటి మెడిసిన్స్ అనుకోవచ్చు, ప్రతి దాంట్లో నానో టెక్నాలజీని యూస్ చేయాలనుకుంటున్నాం. అంటే అప్లికేషన్స్ పైన మనం బాగా గ్రిప్ సాధించాలంటే ముందరున్న ఫ్యాక్ట్స్ పైన, కాన్సెప్ట్ పైన మనకు అవగాహన ఉండాలి. ఇలా ప్రతి అంశాన్ని ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్, చివరిగా ఇంకొకటి ఉంది కరెంట్ ఇష్యూస్. ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్ ఒకటి ఏమంటున్నాం? ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్, కరెంట్ ఇష్యూస్ అంటున్నాం. నానో టెక్నాలజీకి సంబంధించి ఏదన్నా కరెంట్ ఇష్యూస్ ఏదన్నా ఈ మధ్యకాలంలో మన ఇండియాలో ఏమన్నా అనుకోవచ్చా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఓకే, నానో యూరియా, నానో డయామోనియం ఫాస్ఫేట్. అగ్రికల్చర్ సెక్టార్లో ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఫర్టిలైజర్స్ విషయంలో ఫర్టిలైజర్స్ డిజైన్ పరంగా మనం చేంజ్ తీసుకొని వచ్చాం. ఇంతవరకు మనం ఆ యూరియాని, డయామోనియం ఫాస్ఫేట్ని సాలిడ్ పెల్లెట్స్ ఫార్మాట్లో యూజ్ చేసేవాళ్ళం. దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది, అదేవిధంగా ఎకనామిక్గా పెద్ద బెనిఫిట్ లేదు ఫార్మర్స్కి. బట్ దాన్నే ఆ ఫర్టిలైజర్స్నే లిక్విడ్ ఫార్మాట్లో, నానో పార్టికల్స్ ఫార్మాట్లో ఒక 1/2 లీటర్ బాటిల్లో డిజైన్ చేసి 43 కేజీల యూరియా బస్తా యూజ్ చేసేదానికంటే ఈ బాటిల్ని యూజ్ చేయమని చెప్తుంది గవర్నమెంట్ క్లియర్గా. ఓకే, స్వయాన మన ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం, ఎవరు ప్రపంచంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ టైం నానో యూరియాని డిజైన్ చేసిన కంట్రీ ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశం క్లియర్లో. ఓకే, ఇలా ప్రతి దాంట్లో మనం అప్లై చేయడానికి ట్రై చేయాలి టెక్నాలజీని. ఒక నానో టెక్నాలజీని ఇన్ని విధాలుగా ఆలోచించవచ్చు అంటున్నాం క్లియర్గా. సో అది ఎప్పుడు వస్తుందంటే మనకి దానిపైన అవగాహన ఉండాలి కంప్లీట్గా మొత్తం. ప్లస్ కరెంట్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి ప్రతిదాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, లేదా నానో టెక్నాలజీ కావచ్చు, ప్రతి దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా ఫోకస్ చేస్తుందో దానిపైన మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి కొంతవరకు. దానికోసం మనం ఏమేమి రిఫర్ చేయాలి? న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలి రెగ్యులర్గా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవ్వగలిగితేనే మనం కరెంట్ ఇష్యూస్తో అటాచ్ చేయగలుగుతాం క్లియర్గా. అదేవిధంగా అక్కడ రోబోటిక్స్ అనేది ఉంది క్లియర్గా మనం చూస్తే. ఆ రోబోటిక్స్ పరంగా అప్లికేషన్స్ సేమ్ ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు. నేను ఇలా ఇమాజిన్ చేసుకోమని చెప్పా, ఎకానమీని ఇక్కడికి ఇంటిగ్రేట్ చేయమని చెప్తున్నా. అదే రోబోటిక్స్ అగ్రికల్చర్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇండస్ట్రీస్ పరంగా ఎలాంటి బెనిఫిట్ క్రియేట్ చేయొచ్చు, సర్వీస్ సెక్టార్ పరంగా ఎలాంటి బెనిఫిట్ క్రియేట్ చేయొచ్చు. అదంతా మనం ప్రత్యేకంగా ఒకసారి మనం రాసుకున్నట్లయితే ఒక దగ్గర మనం రేపు ఎగ్జామ్లో ఏదన్నా ఒక క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, మనం ఇమీడియట్గా పాయింట్స్ మాదిరి మనం రాయగలుగుతాం. అప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం ఇన్స్టెంట్గా వెళ్ళి ఎగ్జామ్లో రాయగలుగుతారా? మనం ఏమన్నా ఓకే రోబోనా క్లియర్గా అప్పుడప్పుడు క్రియేట్ చేసి ఆన్సర్ రాయడానికి? ముందే మనం ప్రీ ప్లానెడ్గా దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ పైన అవగాహన ఏర్పరచుకొని కరెంట్ అఫైర్స్ ఉంటేనే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆ టైం లిమిట్లో 12 నిమిషాల్లో మనం ఆన్సర్ రాయగలుగుతాం. అప్పుడప్పుడు వెళ్ళే ఎగ్జామ్లో ఎవ్వడూ రాలేడు, ఇంక్లూడింగ్ వాడు ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అయినా కూడా, ఐఐటీలో ఆల్ ఇండియా టాపర్ అయినా కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయలేడు. క్లియర్గా మనం చూస్తాం. ఓకే, అలా సెకండ్ యూనిట్ని మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్. ఇక్కడ చూడండి, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అని ఉంది క్లియర్గా మనం చూస్తే. ఈ మధ్యకాలంలో మన భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్లో 5వ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తుంది క్లియర్. మన సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ ఎస్సే కిందకి అడిగారు. ఈ పాలసీ పైన మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 కాకుండా ఎక్కడైనా రిలేట్ అవుతుందా? గ్రూప్ 1లో ఉందా లేదా? పేపర్ 1 జనరల్ ఎస్సేలో చూడండి, 3rd సెక్షన్లో ఏముంటుందో మీ దగ్గర ఉంటే సిలబస్లో. జనరల్ ఎస్సేలో ఫస్ట్ పేపర్ 1 ఉంది కదా, 3rd సెక్షన్లో కనుక మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్సే ఒకటి ఉంది. దానికి అసలు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ పార్ట్ ఇది ప్రిపేర్ అవుతే సరిపోతుంది, మీరు ఏదైనా రాయొచ్చు క్లియర్గా. దీన్నే ఒక 10 మార్కుల క్వశ్చన్స్ 5 ఇమాజిన్ చేసుకుంటే దానికి ఆన్సర్ రాయొచ్చు, అన్ని డైమెన్షన్స్ 360 డైమెన్షన్స్లో క్లియర్గా.
సో ఆ ఎస్సీలు ప్రత్యేకంగా దానిని బయట కొనుక్కొని మీరు బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు. ఒక 10 మార్కుల క్వశ్చన్స్ ఒక 5 ఇమాజిన్ చేసుకుంటే ఆ ఎస్సే రాయొచ్చు క్లియర్లీ. ఈ పార్ట్ పైన మనకు అవగాహన ఉంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం రాయొచ్చు. మన ఎగ్జామ్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ పైన క్వశ్చన్ అడిగారు డైరెక్ట్గా ఎస్సేలు. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ విషయంలో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క రోల్ ఏంటి, అది 50 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. ఎక్కడుండి ఈ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మనకు సిలబస్లో ఎక్కడ రిలేట్ అవుతుందా? 5వ యూనిట్ చూడండి. ఇందులో మీ దగ్గర సిలబస్ ఉంటే 5వ యూనిట్లో ఏమనుంది? ఎనర్జీ రిసోర్సెస్. ఆ టాపిక్ని కనుక కంప్లీట్గా 360 degrees డైమెన్షన్లో చదివితే ఆ ఎస్ఏకి మీరు ఆన్సర్ రాయాలి. దానికి ప్రిపేర్ అవ్వాల్సింది ఏం లేదు సపరేట్గా క్లియర్గా. సో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క రోల్ ఏంటి క్లైమేట్ చేంజ్ విషయంలో. సో ఇలా దీనికి మీరు ఫస్ట్ పేపర్కి కూడా కనెక్టివిటీ మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఎకానమీకి ఫస్ట్ పేపర్కి కూడా కనెక్టివిటీ ఉంటుంది. జనరల్ ఎస్ఏ అనేది దానికోసం కొంతమంది ఏం చేస్తారంటే బయట కోచింగ్ జాయిన్ అవుతుంటారు అక్కడక్కడ జనరల్ ఎస్ఏ కోసం. ఎందుకు అవసరం ఏముంది కోచింగ్? నువ్వు అవన్నీ మిగిలిన పేపర్లు అన్నీ చదువుకుంటే నువ్వే గెస్ చేయగలుగుతావు, అవన్నీ నువ్వే రాయగలుగుతావు. బయటకు వెళ్ళి మళ్ళీ సపరేట్గా బుక్స్ కొనుక్కొని చదువుతుంటారు, అవి బట్టి కొడుతుంటారు. జనరల్ ఎస్ఏలు బట్టి కొట్టేది అండి రేటుగా. ఎవడన్నా జనరల్ ఎస్ఏలు బట్టి కొడతాడా? ఇంతకుముందు 2012-11 గ్రూప్ 1 ప్యాటర్న్లో మీరు చూస్తే ఎలా ఉండేదంటే అశోక్ నగర్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, అంటే దాదాపుగా 12 సంవత్సరాల కిందట క్లియర్లీ. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మెటీరియల్ తయారు చేసి కోచింగ్ ఇచ్చి క్వశ్చన్ టు ఆన్సర్ మీతో బట్టి కొట్టి ఇస్తుంటారు. అప్పుడున్న ప్యాటర్న్ ఏంటంటే ఒక మెటీరియల్ తయారు చేస్తారు, మెటీరియల్ ఇస్తామంటారు, ఆ క్వశ్చన్లు ఇలా చూసుకుంటూ ఆ క్వశ్చన్ చదవడం, ఆన్సర్ డిక్టేట్ చేయడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు ట్రై చేయండి, ఎగ్జామ్ ఎలా రాస్తారో మీకు అర్థం. అలాంటి ప్యాటర్న్ ఇప్పుడు ట్రై చేసి చూడండి, ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాలేదు. వీళ్ళందరినీ టార్గెట్ చేయడానికి ఇప్పుడు ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయింది క్లియర్గా మనం చూస్తే. అప్పుడు అనుకోండి వాళ్ళు క్లిక్ అయ్యారు, అశోక్ నగర్లో కోట్లు సంపాదించారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, అప్పట్లో క్లియర్గా మనం చూస్తే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేది ఎగ్జామ్లో. మనం చూడండి వాళ్ళు ఎవరైనా చెప్పినట్టు క్లియర్గా వాళ్ళందరూ అవుట్డేటెడ్, కనుమరుగు అయిపోయారు అశోక్ నగర్ నుంచి క్లియర్గా మనం చూస్తే. సో ఇప్పుడున్న ప్యాటర్న్కి మీరు అడాప్ట్ అవ్వాలంటే చేంజెస్. ఇందాక నేను చెప్పిన డైనమిక్ అనే పదాన్ని మీరు గుర్తు పెట్టుకుంటేనే డైనమిజం అంటున్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉంటేనే ఎగ్జామినేషన్ని మీరు ఈజీగా చూడగలుగుతారు. ఏది ప్రతి దాన్ని మీరు ఇక్కడ అర్థం తెలియకుండా కూడా బట్టి కొట్టి నేర్చుకోవాలని మాత్రం ట్రై చేయొద్దు. బట్టి కొట్టాల్సిన సమయంలో బట్టి కొట్టండి, అంతేగాని ప్రతిదీ బట్టి కొట్టి నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. జనరల్ ఎస్ఏ విషయంలో మాత్రం ఎప్పుడు అసలు చేయొద్దు. క్లియర్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ ఎస్ఏ కరెక్ట్గా రాయాలంటే ఈ పేపర్ 5ని మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేసి లాస్ట్లో ఒక 10 టాపిక్స్ అనుకొని దాని పైన రీసెర్చ్ చేస్తే ఒకటన్నా మీరు జనరల్ ఎస్ఏ వస్తుంది, మీరు బాగా రాయగలుగుతారు. 50 మార్కులకి కనీసం 30 మార్కులు వస్తాయి. 50 మార్కులకి 30 మార్కులు వచ్చినాయంటే మీరు బాగా రాసినట్లే. 50 మార్కులు 40 వేస్తారా జనరల్ ఎస్ఏలో? మన ఎవరో ఒక సార్ అంటున్నాడు, ఆయన హిస్టరీలో అంట 10కి 9 మార్కులు వేస్తారంట. హిస్టరీలో ప్రతి క్వశ్చన్కి బాగా వస్తే 10కి 8-9 మార్కులు వేస్తారంట. ఏడన్నా ఉందా? పోయినసారి మొత్తం అంటే ఏబిపిఎస్సి గ్రూప్ 1 ర్యాంకర్స్ అన్నీ ఓపెన్ చేసి మార్కులు లిస్ట్ చూస్తే ఆ హిస్టరీ పేపర్లో 90 మార్కులు కూడా ఎవరికి కనిపించవు, 150 క్లియర్ మనం చూస్తే. అలా రావు. సో అది 100% సాటిస్ఫై చేయడానికి లేదు. అదేమన్నా డేటా ఇంటర్ప్రిటేషన్ పార్టా? డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, చెప్పింది కరెక్ట్గా రాస్తే ఆన్సర్స్ మనం స్టెప్స్ వేస్తూ రాస్తే 50కి 45 మార్కులు తెచ్చుకోవచ్చేమో. కానీ ఇక్కడ థియరిటికల్ ఎగ్జామినేషన్లో 100కి 100% సాటిస్ఫై చేయడానికి ఎవరి వల్ల పాసిబిలిటీ ఉండదు క్లియర్గా. సో అది మీరు ఫస్ట్ మైండ్లో నుంచి డిలీట్ చేయాలి. నాకు 8 మార్కులు రావాలి, 9 మార్కులు రావాలనేది అలా మీరు మైండ్లో పెట్టుకోకూడదు. పక్కోటి కంటే నేను బెటర్గా రాయాలి. ఎలా ఉండాలంటే నా ఫ్రెండ్ కంటే నేను బెటర్గా ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేయాలనుకోవాలి. కానీ 8-9 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఆటోమేటికల్గా మీరు మిగతా వాళ్ళకంటే బెటర్గా రాస్తే మీకు 6 మార్కులు 7 మార్కులు 7 మార్కులు పడినాయంటే సూపర్గా రాసినట్లు. ఎగ్జామినేషన్ టాప్ 10లో ఉంటారు అలాంటి వాళ్ళు ఓవరాల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత. బట్ 5 మార్కులు అనేది యావరేజ్ స్కోర్. 10కి 5 మార్కులు వేసారంటే అది యావరేజ్ స్కోర్. యావరేజ్ మార్క్ అంటే 1 మార్క్ ఎక్కువ ఉండేటట్లు మీరు చూసుకోవాలి క్లియర్లీ. చూడండి ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మనం అలానే అనుకోవాలి. 100 మార్కులకి 90 మార్కులు వస్తాయనేది ఇంపాసిబుల్ హైలీ. నేను మన క్లాస్లో కూడా ఎప్పుడు చెప్పేవాడిని, మన 100 మార్క్స్లో నాకు తెలిసి మ్యాక్సిమం 60 నుంచి 70 మార్కుల మధ్యలో ఉంటుంది స్కోర్. ఫస్ట్ ర్యాంకర్ అంటున్నాం కదా, వాళ్ళకి కూడా ఎక్కడ ఉంటుంది అంటే 100 మార్క్స్కి 60 to 70. సో దట్ ఈస్ కన్ఫర్మ్డ్ క్లియర్గా మనం చూస్తే. మీరు కావాలంటే త్వరలో వస్తుంది కదా రిజల్ట్ తెలంగాణలో, మీరు చూసుకోవచ్చు క్లియర్. అంతేగాని 90 మార్కులు 80 మార్కులు ఎక్కడే కానీ మీరు చూడరు క్లియర్లీ.
ఇక్కడ చూడండి. తర్వాత థర్డ్ సెక్షన్ మీరు చూస్తే థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ కనుక మీరు చూస్తే అందులో స్పేస్ 2 దానిలో ఉందా లేదా? స్పేస్ గురించి థర్డ్ యూనిట్లో మనకి క్లియర్గా మనకి స్పేస్ టెక్నాలజీ సంబంధించి మనకి కొంతవరకు ఇండస్ట్రీ పరంగా, రూరల్ డెవలప్మెంట్ పరంగా, అగ్రికల్చర్ పరంగా ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అన్నట్లు ఉంది. తర్వాత ఇండైరెక్ట్గా ఇన్సాట్ సిస్టమ్, IRS సిస్టమ్ గురించి మనకి చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది. అంటే ఏం దాని మీనింగ్? లాస్ట్లో చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. నేను ఇందాక చెప్పాను, ఈ సిలబస్ ఎప్పుడు డిజైన్ చేసి ఉంటారని చెప్పాను. ఆ సిలబస్ అనేది ఎక్కడి నుంచి కాపీ కొట్టారని చెప్తే 2008లో ఏం జరిగి ఉంటుంది అప్పుడు ఇండియాలో? చంద్రయాన్ 1 జరిగింది. ఓకే, అక్కడ ఫ్యూచర్ అంటే ఏమని అనుకోవాలి మనం? ఇంకా తర్వాత చంద్రయాన్ 1 చదివి తర్వాత ఫ్యూచర్ అంటే ఏం చదువుకోవాలి? ఇంకా మొత్తం చంద్రయాన్ 1 తర్వాత ఏమేమి జరిగినాయి ఇంపార్టెంట్ మిషన్స్ అన్ని. చంద్రయాన్ 1 తర్వాత చంద్రయాన్ 2 జరిగింది, 3 జరిగింది, చంద్రయాన్ 4 అనుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ క్లియర్లీ. మధ్యలో ఇంటర్ ప్లానటరీ మిషన్స్ కూడా జరిగినాయి ఇండియాలో. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి అన్వేషణ చేసేటువంటి ప్రాసెస్లో 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది ఒకటి కండక్ట్ చేశాం క్లియర్లీ. ఇవే కాకుండా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మధ్యలో ఎన్నో జరిగి ఉంటాయి. ఆదిత్య L1 ఈ మధ్య ఎక్స్పోసాట్ మిషన్ అంటున్నాం క్లియర్లీ. ఫ్యూచర్లో అంటున్నాం. ఫ్యూచర్లో మన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే గగన్యాన్ మిషన్ పైన ఉంది. మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే గగన్యాన్ గురించి ప్రిలిమ్స్లో అడిగాడు ఆల్రెడీ, మళ్ళీ మెయిన్స్లో ఏ విధంగా అడిగాడు ఎవరన్నా ఐడెంటిఫై చేస్తారా? ఒకవేళ గనక గగన్యాన్ సక్సెస్ అవుతే, విజయం సాధిస్తే భారతదేశానికి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఓకే, అది 10 మార్కుల క్వశ్చన్ మీరు చూస్తే మన వచ్చింది. అంతేగాని గగన్యాన్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఆ మిషన్ ఎలా కండక్ట్ చేస్తారు, అవన్నీ మనం అడగలేదు అక్కడ. అది రాయకుండా మనం గగన్యాన్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు, గగన్యాన్కి ఎంత డబ్బులు కేటాయించిండ్రు, ఎందుకు అదంతా? ఓకే, 20,000 కోట్లు కేటాయించిండ్రు ఓవరాల్గా, అదందరికి తెలిసిన విషయమే. అవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఇంట్రొడక్షన్లో కొన్ని పాయింట్స్ రాయాలంతే. అక్కడ అడిగిన క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే ఒకవేళ గగన్యాన్ మిషన్ సక్సెస్ అవుతే మన దేశానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి, దీన్ని ఎలా ఆలోచించాలి మనం? ఎనీవన్ ఒక 2-3 ప్రయోజనాలు చెప్తారా దాని గురించి? ఓకే, ఒక 2, ఎక్కువ వద్దనట్లేదు దాన్ని క్లియర్. ఏంటి అసలు గగన్యాన్ మిషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్లే మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించేటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలనేది దాని ద్వారా ప్రూవ్ చేసుకోవడమే మన లక్ష్యం. అంతేనే కదా? ఇలా చేసినట్లయితే మనం 4వ ప్లేస్లో ఉంటాం ప్రపంచంలో. ఓకే, USA, రష్యా, చైనా తర్వాత మన భారతదేశానికి 4th ప్లేస్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క పొజిషన్ అనేది కొంతవరకు పెరుగుతుందని అనుకోవచ్చు. మన దేశం యొక్క స్థానం అనేది కొంత ఇంప్రూవ్ అవుతుంది స్పేస్ టెక్నాలజీ పరంగా. సో జనరల్గా దానికోసమే కదా దాని ప్రయత్నం. ఇది ఎప్పటి నుంచి అనుకున్నాం మనం ఇండియాలో? ఎప్పుడు 2022కి మనం కంప్లీట్ చేయాలనుకుంటాం. మధ్యలో ఏమైందంటే 2019 నుంచి కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. మళ్ళీ 2023 అనుకున్నారు, మళ్ళీ 2024 అనుకున్నారు, 2025 ఇప్పుడు జరుగుతుంది. నో, 2026 మళ్ళీ క్లియర్గా మనం చూస్తే ఈ మధ్య వచ్చినటువంటి డేట్ ప్రకారం మనం చూస్తే ఆ మిషన్ని 2026కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఉంది క్లియర్. అంటే అది కంప్లీట్గా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది క్లియర్. సో ఇప్పుడు కూడా అప్కమింగ్ డేస్లో కూడా మిమ్మల్ని మెయిన్స్లో మళ్ళీ అది అడగొచ్చు, కానీ అడగలే. మనం అడిగాడు కాబట్టి మోస్ట్లీ ఆ పాయింట్ అనేది టచ్ చేయరు. సో ప్రయోజనాలు అంటే ఒకవేళ సక్సెస్ అవుతే మనకి ఇంకేమైనా ప్రయోజనం వస్తుందా? మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీ పరంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ఓకే, యువతను ఈ రంగం వైపుకు అట్రాక్ట్ చేయొచ్చు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ పరంగా ఒప్పందాలు, అగ్రిమెంట్స్, కొలాబరేషన్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయా లేదా? సో మన దేశం పైన ఒక నమ్మకం, అంతర్జాతీయ పరంగా ఒక బలమైన నమ్మకం ఏర్పడి మన దేశంతో పాటు వివిధ రకాల దేశాల డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కొంతవరకు మన దేశంతో కొన్ని కార్యక్రమాలకు అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటాయి. భవిష్యత్తులో మనం జరిపేటువంటి మానవ సహిత అంటే మ్యాన్డ్ ఫ్లైట్స్ అంటున్నాం, ఇంటర్ ప్లానటరీ మిషన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. సో మనం కూడా ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నాడు, ఆయన ఎప్పుడన్నా అంగారక గ్రహం పైకి ఎవరన్నా పంపించాలనుకుంటున్నాడా ఎప్పుడన్నా ఫ్యూచర్లో? ఓకే, ఒక అమ్మాయి పేరు డిక్లేర్ చేసి ఉంటారు ఇప్పుడంటే 2030కి ఒక ఉమెన్ని మార్స్ పైకి పంపాలనేది
ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది మనకు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఫ్యూచర్లో మనుషులు వేరే గ్రహాలకు రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. అలాంటి వాటికి ఇది ఒక ప్రోటోటైప్ క్లియర్గా మనం చూస్తే. సో చంద్రుడిపైకి కూడా మనం మనుషుల్ని అనుకుంటున్నావా లేదా? ఎప్పటికి చంద్రుడిపైకి ఇండియా ఎప్పటికి మనుషుల్ని పంపించాలనుకుంటుంది? స్వయంగా మన ప్రైమ్ మినిస్టర్ 2040 ఆ ఇయర్ చెప్పింటాడు. ఆ 2040 వచ్చేటప్పటికి మన ఇండియా కూడా చంద్రుడిపైకి మనుషుల్ని పంపించేటువంటి స్థానంలో మనం కూడా ఆ రోజుకి నెరవేరబోతున్నాం అనేది క్లియర్గా ఉంది. మనం కూడా మన స్వయాన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాదిరి భారతీయ అంతరిక్ష కేంద్రం ఎప్పుడు కనుక్కుంటున్నాం మనం? భారతీయ అంతరిక్ష కేంద్రం అంటున్నాం క్లియర్లో. 2035కి అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇటువంటి వాటికి మనకి ఈ గగన్యాన్ మిషన్ అనేది కొంతవరకు ప్రోటోటైప్. సో ఫ్యూచర్లో మనుషుల్ని మనం పంపించగలుగుతామా లేదా, మళ్ళీ సేఫ్గా తీసుకురాగలుగుతామా లేదా అనేది, మనకు ఆ సామర్థ్యం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం థింక్ చేయాలి ఆ మిషన్ గురించి కంప్లీట్గా. అందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి మనకు రాయమని మనం అడగలేదు. ప్యూర్లీ మన ముందరున్న ఛాలెంజెస్ ఏందని కూడా అడుగుతాడు. ఇంకా జరగలేదుగా. ఆ మిషన్ విజయవంతం అవ్వాలంటే మన ముందరున్న సవాళ్ళు ఏంటనేది కూడా అడుగుతారు. ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టే కదా ఇన్ని రోజులు డిలే అవుతుంది. అంత సింపుల్గా జరిగేదైతే మళ్ళీ అప్పుడే 2022లోనే అన్ని పార్ట్స్ అన్ని అరేంజ్ చేసేసి పంపేసి కదా మొత్తం. అలా చేయట్లేదుగా. చూడండి మన స్పేస్ ఎక్స్ మన పేలిపోయిందా లేదా? ఓకే, మీరు అన్నట్లే ఆమె పేరేం పేరు మీరు అన్నట్టు సునీత విలియమ్స్. ఆమె ఇరుక్కొని ఎన్ని రోజులు అవుతుంది దాదాపుగా. ఎన్ని రోజులు అక్కడే పెట్టి ఆమె ఎంత ట్రబుల్ చేశారు. వాళ్ళ వల్లే కావట్లేదు స్పేస్లోకి పంపించి మళ్ళీ తీసుకురావడం క్లియర్లీ. సో ఇలాంటి విషయంలో మనం కనుక ఫెయిల్యూర్ అవుతే మన దేశం యొక్క ప్రతిష్టత డ్యామేజ్ అవుతుంది క్లియర్గా అంతర్జాతీయ పరంగా మనం చూస్తే. ఇవన్నీ ఆలోచించుకోవాలి. అది సేఫ్ అనుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా దాన్ని లాంచ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా ఛాలెంజెస్ని పాయింట్అవుట్ చేయొచ్చు. మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఆలోచించాలి క్లియర్గా. అదేవిధంగా ఆదిత్య L1 అనేది మనం 2023లో కండక్ట్ చేసి ఉంటాం. ఆదిత్య L1 మిషన్ అది దాదాపుగా ఈ మధ్యకాలంలో 1 year లాస్ట్ ఇయర్ మనం చూడొచ్చు. ఆదిత్య L1ని ప్రయోగించడం ద్వారా మనకి దానివల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, సన్నుని ఏ విధంగా ఎగ్జామిన్ చేయనున్నాం, అందులో ఉన్న పేలోడ్స్ పైన అడగొచ్చు. చంద్రయాన్ 3 అంటే అక్కడ అడిగిన పాయింట్ని బట్టి మనం ఇదంతా డిస్కస్ చేస్తున్నాం. చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ మిషన్స్ అన్నాడు. ఫ్యూచర్ ఇంపార్టెంట్ మిషన్స్ అంటే మొత్తం ప్రతిదీ ఇప్పటి వరకు జరిగింది, ఈ మధ్య కాలంలో జరిగేటి, ఫ్యూచర్లో జరిగేటి అవన్నీ మనం థింక్ చేయాలి. చంద్రయాన్ 3 మనల్ని ఎందుకు టార్గెట్ చేయొచ్చు? చంద్రయాన్ 3లో ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ గురించి రాయమంటాడు. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే ఆగస్ట్ 24వ తారీఖున మన దేశం అఫీషియల్గా ఆ రోజుని ఏదైనా డిక్లేర్ చేసి ఉంటుందా క్లియర్గా? ఓకే, నేషనల్ స్పేస్ డే ఒకటి క్లియర్గా. ఓకే, ఆగస్ట్ 23 క్లియర్గా మనం చూస్తే ఎగ్జాక్ట్. ఓకే, ఆ రోజు ఎందుకంటే చంద్రయాన్ 3ని మనం విజయవంతంగా కండక్ట్ చేసాం కాబట్టి అప్పటి నుంచి మనం ఆ రోజుని గుర్తు పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం అది సెలబ్రేట్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన. అంటే ఫ్యూచర్లో మనకి ఎలా అడగొచ్చు అంటే క్వశ్చన్, ఈ చంద్రయాన్ 3 అదేవిధంగా చంద్రయాన్ 4 మధ్య కంపారిజన్స్ అడగొచ్చు. చంద్రయాన్ 4లో ఏం చేయాలనుకుంటున్నాం మనం? ఎనీవన్ ఐడియా? చంద్రయాన్ 4లో ఓకే మూన్ పైకి దిగిన తర్వాత అక్కడ ఉన్న శాంపిల్స్ని సేఫ్గా శాంపిల్ కలెక్షన్ అంటున్నాం క్లియర్గా. ఇలాంటి జరగాలంటే మన ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది స్పేడెక్స్ అని. ఎనీవన్ ఐడియా? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఇటువంటి వాటికి ఆ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది యూజ్ అవుతుంది. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి 2 వస్తువులు సేఫ్గా ఒకే ప్రాంతంలో అలైన్ చేస్తున్నావా లేదా చెక్ చేయాలి. దానికోసం డిజైన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఫ్యూచర్లో జరగబోయేటువంటి చంద్రయాన్ 4 అనుకోవచ్చు, భారతీయ అంతరిక్ష కేంద్రం ఇలాంటి వాటిని నిర్మించడంలో ఆ పరిశోధన అనేది మనకి యూజ్ అవుతుంది. అందుకే దాన్ని ఈ మధ్యకాలంలో మనం కండక్ట్ చేసాం. ఇలా ఆ పాయింట్ని పట్టుకొని 360 degrees యాంగిల్లో మొత్తం థింక్ చేయాలి. అంతేగాని ఊరికొకటి చంద్రయాన్ 1 గురించి చదివేసి మధ్యలో ఒక 4-5 చదువుకుంటే సరిపోదు. ఓవరాల్గా బ్రాడర్గా ఆలోచించాలి. అదేవిధంగా మనకి 4th యూనిట్ చూడండి ఎలా ఉంది. దాంట్లో అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ విత్ రిఫరెన్స్ టు ది ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ. ఓకే, అక్కడ ఆ క్లైమేట్ చేంజ్ అనే టాపిక్కే మన జనరల్ ఎస్ఏలో రిఫ్లెక్ట్ అయింటుంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, అది మళ్ళీ వేరే క్లైమేట్ చేంజ్ కారణించి అదంతా పక్కననే అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి చూడవచ్చు. ఇక్కడ స్పేస్ అప్లికేషన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఓకే, మనకి ఇండస్ట్రీ అలాంటి ఏరియాస్, అగ్రికల్చర్ వరకే మనం ఆలోచించాలి. పైన దాన్ని మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ చేశాడు అంతే.
మనం యూజ్ చేసే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కావచ్చు, నావిగేషన్ శాటిలైట్స్ కావచ్చు, కమ్యూనికేషన్ శాటిలైట్స్ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ అనేది మనకి అక్కడంతా ఎకానమీ రంగాలు ఉన్నాయా లేదా? అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఉన్నాయా లేదా? ఎడ్యుకేషన్ ఉంది, సర్వీస్ సెక్టార్. నేను ఇందాకే చెప్పా ఫస్ట్లో, అప్లికేషన్స్ని మనల్ని ఎలా టార్గెట్ చేస్తారు అంటే ఎకానమీలోకి తీసుకెళ్ళి ఏదో ఒక రంగానికి మనల్ని అటాచ్ చేస్తాడు. సో మన ఎప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఈ పేరున్నారా ఎకానమీలో ఎక్కడన్నా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే, ఉన్నట్లుండి ఏదన్నా ఓకే ఉపద్రవాలు, డిజాస్టర్స్ వచ్చి పంట నష్టం జరిగినట్లయితే ఖచ్చితంగా రైతులను ఆదుకోవడానికి ఎప్పుడు 2014-15 ఆ టైంలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని ఒకటి లాంచ్ చేసింటారు ఇండియాలో. మన గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే స్పేస్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటున్నా. నేను ఇందాక అదే చెప్తున్నా పదే ఎకానమీని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఈ మధ్య అని. ఎకానమీని చదవడం వల్ల మీకు చాలా ఏరియాస్లో యూజ్ అవుతాయి. ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే జనరల్ ఎస్ఏలు యూజ్ అవుతాయి, జాగ్రఫీలు యూజ్ అవుతాయి, ఎన్విరాన్మెంట్లు యూజ్ అవుతాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యూజ్ అవుతాయి. సో ఎకానమీ అనేది, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ అయినా కూడా నా సబ్జెక్ట్ కంటే ఎకానమీ చాలా ఇంపార్టెంట్. ఎకానమీ ఇస్ ద హార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది ట్రూ ఆర్ నాట్? ఎకానమీ రాకుండా గ్రూప్ 4 కాదుగా ఏ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వదు, అంత ఇంపార్టెంట్ ఏరియా. సో ఎకానమీని పర్ఫెక్ట్గా నేర్చుకునే దానికి మీరు ట్రై చేయాలి అన్ని డైమెన్షన్స్లో. దానివల్ల ఎక్కడెక్కడ ఉపయోగం ఉంటుంది అంటే జనరల్ ఎస్ఏలో ఉపయోగం ఉంటుంది, జాగ్రఫీలో ఉపయోగం ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పార్ట్లో కూడా యూజ్ అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్కి ఎకానమీ అనేది లింక్ అయింది. మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకెళ్లి స్కీమ్స్తో అటాచ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ అడిగారు క్లియర్. అప్లికేషన్స్ అంటే అలా థింక్ చేయాలి. మనకి అగ్రికల్చర్ పరంగా రిమోట్ సెన్సింగ్ యాక్టివిటీస్ ఎలా యూజ్ అవుతాయి, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది, నావిగేషన్ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది, అలా మనని క్వశ్చన్లు అడగొద్దు. కిందది కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్. ఈ మధ్యకాలంలో ఏదన్నా పర్టికులర్గా ప్రపంచంలో ఎక్కడన్నా కొన్ని ఇంపార్టెంట్ డిజాస్టర్స్ కనుక మనం ఐడెంటిఫై చేసింటే వాటిని తీసుకొచ్చి రేపు దానికి రీజన్స్ ఏంటి, వాటిని ఫేస్ చేయడానికి మన ప్రివెంటివ్ మెథడ్స్ ఎలా ఉండాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఎలా ఉండాలి, అవన్నీ మనం చూడాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అడిగారు కదా అని మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా ఇక్కడ చూడకూడదు. మళ్ళీ చూస్తే సపరేట్గా చదివినట్లుంటుంది. నాడు అడిగేది ఒక చిన్న కాంపోనెంట్ అంతే. వాళ్ళు ఏమడిగారో ఫ్లడ్స్ పైన అడిగింటాడు, సైక్లోన్ పైన అడిగింటాడు, క్లియర్ మన సునామీస్ పైన. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చూడాలి. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నాడు, న్యాచురల్ డిజాస్టర్స్ అన్నాడు. ఓకే, ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ ఫైట్స్ అనుకోవచ్చు, అవి ఎక్కువ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కారు చిచ్చులు, ఆ ఫారెస్ట్ ఫైట్స్, అర్బన్ ఫ్లడ్స్, పట్టణ ప్రాంతాలు తీవ్రంగా ఈ మధ్య కాలంలో వరదలకు గురవుతున్నాయి. అర్బన్ ఫ్లడ్స్ అంటున్నాం. ఇలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ తీసుకొని మనం వాటికి రీజన్స్ ఏంటి, అవి ఎందుకు అలా డెవలప్ అవుతున్నాయి, వీటికి సొల్యూషన్స్ ఏ విధంగా చూపించచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి క్లియర్. సో 4th యూనిట్ అనేది చాలా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంది. మీకు చూస్తే అది కొంత స్పేస్తో, ఆ రెండు 3rd and 4th అనేది స్పేస్ టెక్నాలజీతో లింక్ అయినట్లు మనకు కనిపిస్తుంది క్లియర్లీ. బట్ 5th యూనిట్ చూడండి, డైరెక్ట్గా ఎనర్జీ మేనేజ్మెంట్. మన ఈ సెక్షన్ 1లో 5th యూనిట్లో మీరు చూస్తే అంత బయోఫ్యూయల్స్ పైన క్వశ్చన్ అడిగాడు మన ఎగ్జామినేషన్లో. 2018 నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది మన ఇండియాలో. జీవ ఇంధనాలు నేను పదే క్లాస్లో చెప్పాను దాని టాపిక్ పైన. ఈసారి ఖచ్చితంగా క్వశ్చన్ దాన్ని అడగొచ్చాను. ఎందుకు అడిగింటారు మన రీజన్ ఎవరన్నా గెస్ చేయగలుగుతారా? 2018లో వచ్చిన పాలసీ ఏంది, ఇప్పుడు ఎందుకు అడిగింటారు మన ఎగ్జామ్లో? ఓకే, మీరు ఒక గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అనేది మనం ఏర్పాటు చేసినామంటారు, ఇండియా, USA, బ్రెజిల్ కలిపి. మీరు ఒక రీజన్ చెప్తున్నారు, ఇంకొక రీజన్ చెప్పొచ్చా? ఎవరన్నా ఐడెంటిఫై చేయాలి రీజన్. 2025-26 ఓకే, బయో ఇథనాల్ని మనం వాడే పెట్రోల్లో 20%ని బ్లెండ్ చేయాలి. ఎప్పుడు పెట్టుకుంది టార్గెట్? అది 25-26 క్లియర్. సో మనకి మన 24లో క్వశ్చన్ అడిగిందంటే వాళ్ళకి క్లియర్గా ఉంది, మనకి అప్కమింగ్ డేస్లో మనం ఈ 20% అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ వేలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ముందుకెళ్తుంది. అసలు ఆ పాలసీ ఏం చెప్తుంది, అందులో ఏం హైలైట్స్ ఉన్నాయి? ఒకవేళ ఆ పాలసీని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి కొంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ పాలసీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి క్లియర్. 2018 పాలసీ బయోఫ్యూయల్స్ అసలు రాసిందా అక్కడ ఎక్కడన్నా పాలసీ గురించి చదవమని సిలబస్లో? ఎక్కడ రాశారు అసలు? ఎక్కడే కానీ రాలేదు పాలసీ గురించి చదవమని. అదే అక్కడ మహా అంటే ఏమడిగింటాడు, రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయమన్నాడు. లాస్ట్లో అడిగిండు
బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ కల్టివేషన్ గురించి అడిగా, అంతేగాని పాలసీ గురించి మనం నేను చదవని అడగలేదు. అక్కడ చూడండి, పాలసీ అంటున్నామంటే మళ్ళీ ఎక్కడికి పోయింది అది? ఎంతసేపు ఎకానమీ చుట్టే తిరుగుతున్నాడు. ఎగ్జామ్ అంతా మీరు చూస్తే ఏమన్నా జనరల్గా పాలసీ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ ఎక్కడ చూసుకుంటాం మనం? ఎకానమీలో ఎక్కడెక్కడ దగ్గర చదివి ఉంటారు బేసికల్. కానీ ఇక్కడ మనం కొంత డెప్త్గా చదవాలి దాని గురించి డీటెయిల్గా క్లియర్లు. ఓకే, తీసుకెళ్ళి ఈ బయోఫ్యూయల్స్ అనే టాపిక్ ఆ సెక్షన్ 2లో యూనిట్ 2లో చూడండి, ఎక్కడన్నా ఉందేమో సెక్షన్ 2లో యూనిట్ 2లో ఎక్కడన్నా కనిపిస్తుంది అదే టాపిక్? సెక్షన్ 2లో యూనిట్ 2లో బయోటెక్నాలజీలో ఎక్కడన్నా ఉందా? ఓకే, సెకండ్ అదే యూనిట్ 2లో అంటున్నా. అదే టాపిక్. అక్కడ ఏం చేయాలంటే ఈ బయోఫ్యూయల్స్ని ఎలా తయారు చేస్తాం, ఓకే, ఇథనాల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, బయోడీజల్ని ఎలా తయారు చేస్తాం, బయోగ్యాస్ని ఎలా తయారు చేస్తాం, అందులో ఉన్న ప్రొసీజర్స్ గురించి మనం చదవాలి. ఎందుకంటే అది బయోటెక్నాలజీలో అడిగారు కాబట్టి. అదే టాపిక్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రెండు ఏం వేరు కాదు. ఇలా రిఫ్లెక్ట్ అయ్యే టాపిక్స్ కూడా ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ అన్నాడు 4th యూనిట్లో, సెక్షన్ 1లో క్లైమేట్ చేంజ్ అన్నాడు కదా. ఈ టాపిక్ పేపర్ 4లో సెక్షన్ 3 ఓపెన్ చేయండి, ఎక్కడన్నా ఉందేమో. పేపర్ 4లో ఎన్విరాన్మెంట్ పార్ట్లో సెక్షన్ 3 లాస్ట్ యూనిట్లో మీరు చూడవచ్చు. పేపర్ 4లో సెక్షన్ 3లో యూనిట్ 5లో ఎక్కడన్నా ఉందా? ఓకే, అంతా ఎక్కడ చదివినా కూడా అదే మెకానిజం ఉంటుంది, అదే ప్రొసీజర్ ఉంటుంది. చూసేటువంటి పర్స్పెక్షన్ వేరే. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకలాగా చూడాలి, అక్కడికి వచ్చేటప్పుడు ఒకలాగా చూడాలి క్లియర్. ఇక్కడ అది కూడా మీరు గమనించాలి. కొన్ని టాపిక్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి, డూప్లికేట్ అవుతున్నాయి, అక్కడ ఇక్కడ కవర్ అవుతున్నాయి క్లియర్లీ. ఆ బయోఫ్యూయల్స్ అనేది కూడా అలానే ఉంటుంది క్లియర్లీ. సిమిలర్లీ యూనిట్ 5లోనే సెక్షన్ 1లో యూనిట్ 5లోనే న్యూక్లియర్ టెక్నాలజీ గురించి అడిగి ఉంటాడు. న్యూక్లియర్ ఉందా ఎక్కడన్నా? ఒక పదం యూజ్ చేసి ఉంటాడు, న్యూక్లియర్ టెక్నాలజీ. నేను ఇందాకే చెప్పా, ప్రిలిమ్స్లో చదివేటప్పుడే మనం కెమిస్ట్రీలో రేడియో యాక్టివిటీ అనేటువంటి ఒక టాపిక్ వస్తుంది, అందులో ఫండమెంటల్స్ ఉంటాయన్నాం. న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ ఏరియా. 3 ప్రిలిమ్స్లో న్యూక్లియర్ టెక్నాలజీ మీద మన క్వశ్చన్లు అడిగారు ఏదో ఒక విధంగా. 3 ప్రిలిమ్స్లో. యూపీఎస్సీలో అయితే గత 10 సంవత్సరాల నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఒక్కసారి కూడా క్వశ్చన్ లేకుండా పోలేదు. అంత ఇంపార్టెంట్ ఏరియా. అదేం చేయాలంటే మనం ఫండమెంటల్స్ పైన స్ట్రాంగ్గా ఉండాలి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లియర్. మనం ఇక్కడ ఎలా చూడాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి న్యూక్లియర్ టెక్నాలజీ? ఎనీవన్ ఏదన్నా ఇమాజిన్ చేసుకోవచ్చా? ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ ప్రమోట్ చేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం స్టెప్స్ తీసుకుంది ఈ మధ్య కాలంలో, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చూడాలి. ఇండియాలో ఈ మధ్య కాలంలో 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ మొన్నే ప్రిలిమ్స్లో అడిగినారు గ్రూప్ 1లో. ఓకే, మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ మధ్య కాలంలో మన ప్రిలిమ్స్లో మనం చూస్తే ఇండియాకి సంబంధించి ఇండిజినస్లీ డెవలప్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ప్రారంభించామనేది మన క్వశ్చన్. కాల్పాకం, తమిళనాడు. అంటే వాళ్ళకి మైండ్లో ఉంది ఆ టాపిక్. ఈ మధ్య అది కనిపించింది కాబట్టి లాస్ట్ ఇయర్ మనం అఫీషియల్గా 2nd స్టేజ్లోకి మనం ఎంటర్ అయినాం కాబట్టి ఆ క్వశ్చన్ అడిగి ఉంటారు. దాన్నే పట్టుకొని మెయిన్స్లో ఎందుకు అడగకూడదు? ఛాన్స్ ఉందా లేదా? భారతదేశంలో 3 దశల అణు కార్యక్రమం ఏ విధంగా డిజైన్ చేసింది, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, అందులో మనం ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ 3 దశల అణు కార్యక్రమాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడంలో భారతదేశం ప్రజెంట్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది, అలా మనం ఆలోచించాలి. ఎందుకు అది టార్గెట్ చేయొచ్చు అంటే, పోయిన సంవత్సరం మనం 3 స్టేజెస్లో అఫీషియల్గా 2nd స్టేజ్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఇండిజినస్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనకి కాల్పాకంలో ఒక ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని మనం ప్రారంభించుంటాం క్లియర్లీ. అలా ప్రతి పదాన్ని తీసుకొని మనం కొంతవరకు కరెంట్ అఫైర్స్లో ఎక్కడున్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఎందుకు అడగకూడదు క్వశ్చన్, ఒకవేళ అడిగితే ఏ విధంగా మనం టార్గెట్ చేయొచ్చు, ఇలా ఆలోచిస్తూ రావాలి. సెక్షన్ 1 మొత్తం క్లియర్లీ. సెక్షన్ 1 అంతా ప్యూర్లీ డైనమిక్ పార్ట్ అనొచ్చు క్లియర్లీ. అఫ్ కోర్స్ సెక్షన్ 2 చూస్తే మీరు ఫస్ట్ యూనిట్లో చూడండి ఎలా ఉంది. సెక్షన్ 2లో క్రాప్ సైన్స్ అని క్లియర్గా మనకు కనిపిస్తుంది. క్రాప్ సైన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్, మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్, ఓకే, అదేవిధంగా యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ టు ది మ్యాన్ కైండ్, ఫారెస్ట్ స్పీసీస్ అని ఉంటుంది క్లియర్గా మనకు చూస్తే. అలానే రాసిందా లేదా దాంట్లో క్లియర్లీ క్రాప్ సైన్స్లో? మన అడిగింది ఏంటంటే క్వశ్చన్, మెడిసినల్ ప్లాంట్స్ మన దేశంలో ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాం, మెడిసినల్ ప్లాంట్స్ ప్రమోట్ చేసేటువంటి ప్రాసెస్లో ఇవి ఎకనామిక్గా ఏ విధంగా డెవలప్మెంట్కి యూజ్ అవుతున్నాయి అనేది
అక్కడ కూడా మళ్ళీ ఎకానమీని కలిపిండు మన అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసినల్ ప్లాంట్స్ పైన మనకు ఐడియా ఉండాలి. మన దేశంలో ఎటువంటి మనం పండిస్తున్నాం మెడిసినల్ ప్లాంట్స్, దానివల్ల ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. అక్కడ క్రాప్ సైన్స్ అంటే అన్నీ కలుస్తాయి. ఒక పెస్ట్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు, ప్రతిదీ మనం క్రాప్ సైన్స్ కిందకి మనం చూడొచ్చు. ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ, ఈ మధ్య అగ్రికల్చర్లో మనం డ్రోన్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అది కూడా మనం క్రాప్ సైన్స్ కిందకే మనం అనుకోవాలి. ఇరిగేషన్ మెథడ్స్, అది కూడా మనకి క్రాప్ సైన్స్ కిందకే అనుకోవాలి. అక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటున్నాడు ఇండైరెక్ట్గా, అంటే ఏమనుకోవాలి? ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటే జనరల్గా ఏం ఆలోచిస్తాం మనం? మనిషికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఆ లోపల కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, బయట 2 చేతులు ఉంటాయి, 2 ఇలా అనుకుంటావా లేదా? క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్లాంట్స్ కూడా అంతే. ప్లాంట్స్లో స్టెమ్ అనేది ఎలా డిజైన్ ఉంటుంది, రూట్స్ అనేది ఎలా డిజైన్ ఉంటుంది, అవి ఎలా మాడిఫికేషన్ జరుగుతూ ఉంటాయి, ప్లాంట్స్కి అవసరమైనటువంటి హార్మోన్స్ ఏమైనా ఉన్నాయా, ప్లాంట్స్కి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ మనం అందులో చూడాలి. అదే క్రాప్ సైన్స్ కిందకి. అదొక్కటి మనకి స్టాటిక్ పార్ట్ కిందకి కనిపిస్తుంది సిలబస్ మొత్తం మీద. అదంతా జనరల్గా ఇంటర్మీడియట్ బాటనీలో మనం చూస్తాం. వీళ్ళు ఎవరన్నా బైపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే ఆ పార్ట్ మనం ఇంటర్మీడియట్ బైపీసీ బుక్స్లో, బాటనీ బుక్స్లో కొంతవరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్లీ. అది కొంతవరకు మనకి స్టాటిక్ పార్ట్ కిందకి కనిపిస్తుంది ఈ సిలబస్ మొత్తం మీద. నెక్స్ట్ అండి యూనిట్ 2లో కనుక మీరు చూస్తే అది ఏ విధంగా డిజైన్ ఉంటుంది? యూనిట్ 2 బయోటెక్నాలజీ అప్లికేషన్స్ క్లియర్లీ. ఓకే, మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ గురించి అడిగంటాడు, స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి, టిష్యూ కల్చర్ గురించి, బయో ఫర్టిలైజర్స్ గురించి, బయో పెస్టిసైడ్స్ గురించి, బయో ఫ్యూయల్స్ గురించి, ఇవన్నీ అందులో ఉంటాయి క్లియర్గా మనకు చూస్తే. క్లోనింగ్ గురించి ఇండైరెక్ట్గా అవన్నీ మనం ప్రత్యేకంగా ఎగ్జామిన్ చేయాలి. ఈ మధ్యకాలంలో బయోటెక్నాలజీలో ఒక రెవల్యూషనరీ మార్పు ఒకటి జరిగింది. ఎవరన్నా ఐడెంటిఫై చేస్తారా? రెవల్యూషనరీ, విప్లవాత్మకమైన చేంజ్ అంటున్నాం ఇండైరెక్ట్గా, ఏదని చెప్పుకోవచ్చు. బయోటెక్నాలజీ రంగంలో జీన్ ఎడిటింగ్ టెక్నిక్, జన్యు సవరణ పద్ధతులు, ఎవరన్నా విన్నారా ఈ మధ్యకాలంలో? ఎనీవన్ ఐడియా? జీన్ ఎడిటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఒక వర్డ్ డాక్యుమెంట్ పెట్టామనుకోండి, అందులో తప్పులు ఉన్నాయనుకోండి, దాన్ని ఎడిట్ చేయొచ్చా లేదా మనం దీంట్లో సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని? సో అలాగే జీన్స్లో కూడా మన బాడీలో ఉన్నటువంటి జీన్స్లో తప్పులు ఉండొచ్చు. ఆ తప్పుల వల్ల ఏమవుతాయి? ఇండైరెక్ట్గా మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అది మొక్కలైనా, మనుషులైనా, జంతువులైనా, ఎవరికైనా నెక్స్ట్ జనరేషన్స్ అనేది వాళ్ళ క్యారెక్టర్స్ డిటర్మైన్ అవ్వాలంటే ముందు నుంచి పాస్ అవ్వాలి ఇండైరెక్ట్గా. ఇప్పటి వరకు ప్రపంచంలో జెనెటిక్ డిజార్డర్స్ ఆ జెనెటిక్ డిసీజెస్కి ఒక ప్రాపర్ సొల్యూషన్ అంటూ లేదు. మహా అంటే ఒక జీన్ థెరపీ అనే పదం మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ CRISPR-Cas9 టెక్నాలజీ ప్రపంచంలో 2020 తర్వాత ప్రపంచానికి అందుబాటులోకి వచ్చినటువంటి జీన్ ఎడిటింగ్ టూల్ ఏంటంటే CRISPR-Cas9 టెక్నాలజీ. 2020లో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింటుంది. కరోనా టైంలో 2 ఉమెన్కి క్లియర్గా మనకు చూస్తే ఈ CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి జీన్స్ని ఏ విధంగా మాడిఫై చేయొచ్చు క్లియర్గా ప్రొసీజర్ ప్రపంచానికి తెలియజేస్తారు. అప్పటి నుంచి కొన్ని డెవలప్డ్ నేషన్స్ దీన్ని ఉపయోగించి అగ్రికల్చర్లు, మెడిసిన్లు, అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో మీరు ఈ పేరు వినింటారు, సికిల్ సెల్ ఎనీమియా. ఎనీవన్ ఐడియా? ఎనీమియా అంటే రక్తహీనత. సికిల్ సెల్ ఎనీమియా దట్ ఈస్ ఏ జెనెటికల్ డిజార్డర్, జన్యుపరమైనటువంటి వ్యాధి. ఒకసారి మనకు వచ్చిందంటే దానికంటే ఒక క్యూర్ ఉండదు. జనరల్గా ఎనీమియాస్లో 2 రకాలు ఉంటాయి. న్యూట్రిషనల్ ఎనీమియాస్, పోషకాహార లోపం, మనలో ఏదన్నా ఐరన్ తక్కువైనా, విటమిన్, ఓకే, ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమిన్ ఇలాంటి తక్కువైనా కూడా మనం ఎనీమియాస్కి గురవుతూ ఉంటాం. వాటికంటే ఒక సొల్యూషన్ ఉంది. మన డైట్ ప్లాన్ చేంజ్ చేసుకుంటే కొద్ది రోజులకి మనం నార్మలైజ్ అవ్వచ్చు. బట్ సికిల్ సెల్ ఎనీమియా ఒకసారి పేరెంట్స్ నుంచి వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతూ ఎక్కువ రోజులు బతకకుండా చనిపోతారు. ఎందుకంటే రీజన్ ఉంది దానికి. ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆర్బీసీ యొక్క జీవితకాలం అంటే 120 days. ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉన్నటువంటి పర్సన్స్లో 120 days సర్వే అవ్వదు. ఎందుకంటే దాని షేప్ చేంజ్ అయిపోయి ఉంటుంది, కొడవలి ఆకారంలోకి మారిపోయి ఉంటుంది జెనెటిక్ డిఫెక్ట్ వల్ల. సో వాళ్ళకి 40 రోజులకి 50 రోజులకి ఆర్బీసీ డ్యామేజ్ అయిపోతూ ఎక్కువ రోజులు సర్వే అవ్వకుండా మధ్యలోనే చనిపోతుంటారు క్లియర్లీ. వాళ్ళకంటూ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సొల్యూషన్ లేదు. ఓకే, యూకే వాళ్ళు 2023 చివరిలో మనం చూస్తే క్యాస్గేవీ థెరపీ అనేది ఒకటి తయారు చేసి ఉంటారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఈ CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి సికిల్ సెల్ ఎనీమియాకి, తలసేమియాకి ఒక సొల్యూషన్ చూపించుంటారు. మన ఇండియా కూడా 2022లో
ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించింటుంది. క్రిస్పర్ క్యాస్9 దేనికోసం అంటే ఈ సికిల్ సెల్ ఎనీమియా కోసం. అది అప్లికేషన్స్ అంటున్నాం. ఇక్కడ జీన్ ఎడిటింగ్, రీకాంబినెంట్ డిఎన్ఏ రెండు ఒకటేనా? ఐడెంటిఫై చేయగలుగుతారా? జీన్ ఎడిటింగ్ అంటే ఏమంటున్నాం? జన్యు సవరణ, ఉన్న జీన్స్ ఎక్కడైతే ఉంటాయో దాంట్లో చిన్న చిన్న మార్పులు తీసుకురావాలి, డిఫెక్టివ్ జీన్స్ రిమూవ్ చేయాలి, మాడిఫై చేయడం, ఓకే, రెక్టిఫై చేయడం ఇండైరెక్ట్గా, దాన్ని ఏమంటున్నాం? జన్యు సవరణ అంటున్నాం. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, దాని మీనింగ్ ఏంటి? పేర్లోనే ఉంది, రీకాంబినేషన్. రెండు వేరు స్పీసీస్, 2 డిఫరెంట్ స్పీసీస్ డిఎన్ఏని మనం అటాచ్ చేసి దాని నుంచి ఒక న్యూ డిఎన్ఏని క్రియేట్ చేస్తే దాన్నే రీకాంబినెంట్ డిఎన్ఏ. ఒక జంతువులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇంకొక జంతువులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ 2 క్యారెక్టర్స్ని మనం అటాచ్ చేయాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి జంతువుకు ఆ 2 క్యారెక్టర్స్ మనం అటాచ్ చేసినట్లు. రీకాంబినేషన్ డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జీన్ ఎడిటింగ్ కాన్సెప్ట్. మనం ఎగ్జామ్లో ఏమడగచ్చు అంటే దానికి దీనికి మధ్య డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని అప్లికేషన్స్ దీని అప్లికేషన్స్ మనం రాయమని అడగచ్చు. ఇక్కడ అప్లికేషన్స్ అంటే మళ్ళీ సెక్టార్ స్పెసిఫిక్గా అడుగుతారు. సేమ్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, హెల్త్ కేర్ సెక్టార్లో ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఇండస్ట్రియల్గా ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ సెక్టార్ స్పెసిఫిక్గా అడుగుతారు క్లియర్. మన అడిగిన క్వశ్చన్ మనం చూస్తే ఇవన్నీ ఏం అడగలేదు. మన గ్రూప్ 1 మెయిన్స్లో స్టెమ్ సెల్ టెక్నాలజీ పైన మనం అడిగింటాడు. ఓకే, స్టెమ్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి రీజనరేటివ్ మెడిసిన్లో ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అక్కడ ఉంటుంది. స్టెమ్ సెల్స్ మీకు ఐడియా ఉంటుంది, మూల కణాలు. ఎనీవన్ ఐడియా అబౌట్ స్టెమ్ సెల్స్? ఓకే, స్టెమ్ సెల్స్ ఆర్ ప్రోజెనైటర్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. ఓకే, కొత్త కణాలు ఏర్పాటు చేయగల విభేదనం చెందినటువంటి కణాలనే మూల కణాలు అనేటువంటి పేరుతో మనం చెప్పుకోవచ్చు. స్టెమ్ సెల్స్ని ఉపయోగించి మన బాడీలో ఎక్కడైతే డ్యామేజ్ జరిగి ఉంటుందో ఆ టిష్యూస్ని మనం రీప్లేస్ చేయొచ్చు. దాన్ని పట్టుకొని మన క్వశ్చన్లు అడిగింటాడు, మన క్వశ్చన్లో క్లియర్గా. ఓకే, స్టెమ్ సెల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి స్టెమ్ సెల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, మన ఇండియాలో ఎక్కడెక్కడ రీసెర్చ్ జరుగుతుంది, ఏమేమి సెంటర్స్ పనిచేస్తున్నాయి, అదంతా మనం ఆ క్వశ్చన్లో ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్యూర్లీ అప్లికేషన్గా మనకు కనిపిస్తుంది. ఇంకా బయోఫ్యూయల్స్ గురించి ఆల్రెడీ మన సెక్షన్ 1లో అడిగారు కాబట్టి మళ్ళీ దీంట్లో అడగలేరు. అక్కడ మనకి మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది. బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ క్లియర్లీ ఈ రెండింటిని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఇప్పుడు మనం ఉపయోగించే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇండైరెక్ట్గా వీటిని బేస్ చేసుకునే జరుగుతుంది. బయో ఫర్టిలైజర్స్, న్యాచురల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్, వాటి గురించి కొంత డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. బయో ఫర్టిలైజర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇండియాలో బయో ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేసే విధంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందా అంటే మళ్ళీ ప్రోగ్రామ్ స్కీమ్స్ అవన్నీ ఇక్కడికి తీసుకురావాలి ఇండైరెక్ట్గా. నేను అందుకే చెప్తున్నా ఫస్ట్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్కీమ్స్ పాలసీస్ అన్నీ ఎకానమీలో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అవన్నీ మీరు నేర్చుకునేదాన్ని ట్రై చేయాలి. అవన్నీ నేర్చుకున్నట్లయితే మీకు ఎక్కడో ఒక దగ్గర ఎగ్జామ్లో యూజ్ అవుతూనే ఉంటాయి క్లియర్లీ. ఇలా ఆ యూనిట్ 2ని మనం కొంతవరకు ఇంటర్ప్రిటేషన్ చేసే విధానం అలా ఉండాలి. యూనిట్ 3 చూడండి, అక్కడ ఏమైనా ఉందా? యూనిట్ 3లో ఫుడ్ బయోటెక్నాలజీ, మళ్ళీ అప్లికేషన్ బయోటెక్నాలజీ అప్లికేషనే మనం అడిగాడు క్లియర్లీ. ఫుడ్ బయోటెక్నాలజీ పైన మనం అడిగింటారు ఇండియాలో ఫుడ్ సేఫ్టీ లాస్ అనేది ఎలా పనిచేస్తున్నాయి, దాని రెగ్యులేషన్ ఎలా ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాం, ఫార్మ్ మెకనైజేషన్ అని ఉంది. ఓకే, వ్యవసాయాన్ని యాంత్రీకరించడం ఎక్కడ ఎలా చేయొచ్చు? ఫార్మ్ మెకనైజేషన్ అంటే ఏంటి మీనింగ్? వ్యవసాయాన్ని యాంత్రీకరించడం ద్వారా మనకి అది కూడా మనకి ఇండైరెక్ట్ ఎకానమీ నుంచి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఆ పార్ట్ టు పార్ట్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, ఆ ఫార్మ్ మెకనైజేషన్ ఎకానమీలో ఉన్నటువంటి స్కీమ్స్ మనం తీసుకొని వస్తూ దాన్ని మీనింగ్ఫుల్గా తెలుసుకోవాలి. ఓకే, ఫార్మ్ మెకనైజేషన్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఇందులో ప్రజెంట్ మన ఇండియా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి, ఫార్మ్ మెకనైజేషన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి స్టెప్స్ తీసుకొని వస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నటువంటి పేరు. ఎప్పుడో 2016లో మన ఇండియాలో ఒకే ఒక రాష్ట్రాన్ని కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్ కిందకి మనం డిక్లేర్ చేసి ఉంటాం. ఎప్పుడో 2016 సిక్కిం. ఈ రోజు వరకు 100% ఆర్గానిక్ అని ఇంకొక స్టేట్ ఎక్కడ చూసారా? ఓకే, మరి ఇన్ని రాష్ట్రాల్లో ఎప్పుడో 10 సంవత్సరాలు అవుతుంది, అది తప్పక ఈరోజు పలానా తెలంగాణ, పలానా ఆంధ్రప్రదేశ్ ఇది 100% ఆర్గానిక్ అని ఎవడన్నా డిక్లేర్ చేశారా? అంటే సంథింగ్ ఏదో దానివల్ల లాభాలు ఉన్నా కూడా మన ఇండియాలో ఎక్కడో దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ రేపు ఎగ్జామ్లో మనం అడుగుతాడు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది టాపిక్ ఉంది కాబట్టి మన ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది సర్టిఫై అవ్వాలంటే మన ఇండియాలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రాసెస్.
ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్ని అది అఫీషియల్గా మార్కెట్లోకి తీసుకురావాలంటే సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అటువంటి ప్రొసీజర్స్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా రేపు ఎగ్జామ్లో మనం అడగవచ్చు క్లియర్లీ. ఆ యూనిట్లో మీరు చూస్తే లాస్ట్లో క్లియర్గా మనకి వాటర్ ప్యూరిఫికేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. ఓకే, డీఫ్లోరిడేషన్ టెక్నిక్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ని మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు అని ఉంది. మనకి ఎందుకు అడిగింటారు ఆ టాపిక్? ఇది ఏపీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో అసలు లేదు వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ గురించి ఎక్కడే కానీ. ఇక్కడ మాత్రమే. ఓకే, వాటర్ పొల్యూషన్ అనేది కొంత ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు తెలంగాణలో. అఫ్ కోర్స్ ఫ్లోరైడ్ ప్రాబ్లం అనేది కూడా ఉంది, అందుకే అది దాని గురించి అడిగింటారు. ఓకే, మీ అందరికి తెలిసే ఉంటుంది ఫ్లోరిన్ వల్ల ఏమవుతుందంటే డ్రింకింగ్ వాటర్లో అది ఒక 4 to 5 ppm మెయింటైన్ అవుతాయి. ఫస్ట్ డెంటల్ ఫ్లోరోసిస్ 5 ppm కంటే ఎక్కువ వస్తాయి డ్రింకింగ్ వాటర్లో స్కెలిటల్ ఫ్లోరోసిస్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. WHO పర్టికులర్గా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయమంటుంది. మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్లో 1.5 ppm కంటే ఎక్కువ మెయింటైన్ అవ్వకూడదు ఫ్లోరైడ్ లెవెల్స్. సో దానికోసం గవర్నమెంట్ కొన్ని టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ ఎస్పెషల్లీ మనకి నీరి అనేటువంటి సంస్థ నల్గొండ టెక్నిక్ని క్రియేట్ చేసి ఉంటుంది. తెలంగాణలో ఒక ఊరి పేరు నల్గొండ టెక్నిక్ క్లియర్లీ. ఆ నల్గొండ టెక్నిక్ని ప్రజెంట్ చాలా ఏరియాస్లో యూజ్ చేస్తున్నారు. వెరీ సింపుల్ మెథడ్. ఆ నల్గొండ టెక్నిక్ని ఉపయోగించి వాటర్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ ఏ విధంగా మనం రిమూవ్ చేయొచ్చో ఆ ప్రొసీజర్ అంతా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే దాని గురించి ఉంది కాబట్టి. అదొక్కటే కాదు, ఫ్లోరిన్ని రిమూవ్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటి గురించి మనం ఐడెంటిఫై చేస్తూ రావాలి. డ్రింకింగ్ వాటర్ని మెయింటైన్ చేయడానికి క్లీన్ డ్రింకింగ్ వాటర్, అసలు వాటర్ క్వాలిటీని మనం మెజర్ చేయడానికి ఏదైనా పారామీటర్స్ యూజ్ చేయొచ్చా? ఇది కూడా ఒక క్వశ్చన్ మెయిన్స్లో. నీటి నాణ్యతను ఏ విధంగా మనం కొలుస్తాం? ఎనీవన్ ఒక 4-5 పారామీటర్స్. అది సేఫ్ వాటర్ అని చెప్పడానికి ఏదన్నా కొన్ని పారామీటర్స్ ఉంటాయా? ఓకే, మీరు అన్నట్లు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, అది ఫిలిమ్స్లో కూడా అడిగింటారు లాస్ట్ క్లియర్లో. ఓకే, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, బ్యాక్టీరియల్ కౌంట్, ఈకోలై బ్యాక్టీరియా, కోలిఫామ్ బ్యాక్టీరియా అంటున్నాం. పిహెచ్ వాల్యూ అనేది కూడా నీటి నాణ్యతని మెజర్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఒక పారామీటర్. డ్రింకింగ్ వాటర్లో పిహెచ్ వాల్యూ అనేది ఎంత మెయింటైన్ అవుతూ ఉండాలి యాజ్ పర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం? ఓకే, 6.5 to 8.5 మధ్యలో ఉండాలి. ఇదే కాకుండా టీడీఎస్ అనేది ఒకటి ఉంది. టీడీఎస్ కామన్గా మనం ఈ పదం వింటూ ఉంటాం, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ సేఫా కాదా అని చెప్పేదానికి మనం ఉపయోగించేటువంటి కొన్ని పారామీటర్స్. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా ఈ పారామీటర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటిపైన మనకు అవగాహన ఉండాలి. వాటిని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు రేపు ఎగ్జామ్లో. సో ఇవన్నీ ఉంటేనే, అవన్నీ లిమిట్స్లో ఉంటేనే ఆ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ సప్లై చేసేటువంటి డ్రింకింగ్ వాటర్ మీద మనకు ట్రస్ట్ ఉందంటారా? ఓకే, చెప్పాలి. ఓకే, ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కిందట మన ఇంట్లో ఏం వాటర్ తాగేవాళ్ళం? ట్యాప్ వాటర్. ఓకే, గవర్నమెంట్ ఏదిస్తే తప్పక వేరే ఆప్షన్ లేదు. మన ఇంట్లో ఏమన్నా ఫిల్టర్స్ ఉంటాయా అప్పట్లో? క్లియర్లీ. ఇప్పుడు చూడండి, ఎవడన్నా అసలుకు ట్యాప్ వాటర్ అనే కాన్సెప్ట్ని ఎవడన్నా తాగుతున్నాడా? ఇంట్లో సప్లై చేసినా కూడా నమ్మకం లేదు, ట్రస్ట్ అనేది పోయిందా లేదా? మళ్ళీ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒకటి ఉంది. అందులో సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఎక్కడన్నా ఉందంటారా లేదంటారు? ఉందంటారా లేదంటారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి. ఓకే, 6th one, ఓకే, శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మన ఇండియాలో టెక్నాలజీ మిషన్స్ ఎప్పుడో 1987 నుంచి మనం టెక్నాలజీ మిషన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్కి ప్రాధాన్యత ఇచ్చిందా గవర్నమెంట్ అప్పట్లో? లేదా? ఓకే, టెక్నాలజీ మిషన్స్ రాజీవ్ గాంధీ గారి టైంలో ఫస్ట్ 5 ఏరియాస్ పైన ఫోకస్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ పైన, లిటరసీ పైన, అదేవిధంగా మనకి ప్రత్యేకంగా ఇమ్యునేషన్ అంటున్నాం, మిల్క్ ప్రొడక్షన్ పైన, ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పైన టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాం. ఆ టెక్నాలజీ మిషన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓకే, 40 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. క్లియర్గా మనం చూస్తే ఈ రోజు కూడా మన ఇండియాలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం. పోయి వాటర్ క్యాన్స్ కొంటాం, అంతేనా? వాడేమన్నా మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తాడా? వాడు ఇంకా డేంజర్. క్లియర్గా మనం చూస్తే వాళ్ళు ఎలా ఫిల్టర్ చేస్తున్నారో అవన్నీ మనకు కనిపించవు. ఓకే, డ్రింకింగ్ వాటర్ సేఫ్గా లేకుంటే ఏమేమి డిసీజెస్ రావచ్చు? ఓకే, మన బాడీలో క్యాన్సర్ రావచ్చు, కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వచ్చు, వెరీ వెరీ డేంజరస్. అందుకే డ్రింకింగ్ వాటర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా మనకు 6th one క్లియర్గా ఇండికేషన్ ఉంది. క్లియర్, అంత ఇంపార్టెంట్ ఏరియా.
దాన్ని తీసుకొని వచ్చి మనకి మెయిన్స్ పార్ట్లో ప్రత్యేకంగా తెలంగాణ సిలబస్లో మాత్రమే ఈ పార్ట్ అనేది అటాచ్ చేసి ఉంటారు క్లియర్లీ. సో దాని గురించి ప్రత్యేకంగా మనం చదవాలి క్లియర్లీ, థర్డ్ యూనిట్లో క్లియర్లీ. 4th and 5th చూడండి, ఇక్కడ 4th and 5th క్లియర్లీ వెరీ వెరీ సింపుల్ యూనిట్స్. మ్యాక్సిమం 10కి 7 మార్కులు 8 మార్కులు తెచ్చుకోవచ్చు అనే టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ లాస్ట్ 2 యూనిట్స్ ఎవరైనా తెచ్చుకోవచ్చు సింపుల్గా దాన్ని చదివితే. ఓకే, 4th యూనిట్లో ఏమైనా ఉంది, హ్యూమన్ డిసీజెస్. ఓకే, సో బేసిక్. ఓకే, అందులో మనకి ప్రోటోజోవల్, ఫంగల్, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం చదవమని ఉంటాడు ఫస్ట్లో. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చేసి ఒక 9 రకాల ఇన్ఫెక్షన్స్ అందులో ఇచ్చింటాడు. ఆ 9 నేర్చుకుంటే చాలు. ఓకే, అందులో కూడా మళ్ళీ గెస్ చేయొచ్చు. ఆ 9లో అన్ని చదువుకోవాలని అవసరం లేదు క్లియర్లీ, కొన్ని గెస్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ అటాచ్ చేయొచ్చు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎక్కడన్నా హెల్త్ గురించి ఉందా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అవుట్ ఆఫ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఉందా, థర్డ్ వన్. ఓకే, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది క్లియర్గా మనకు మెన్షన్ చేసింది. అందులో టార్గెట్స్ ఉన్నాయి మళ్ళీ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ 169 టార్గెట్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. థర్డ్ వన్లో 3.3 and 3.4 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎవరన్నా ఐడెంటిఫై చేసి ఉంటారు అంటే మీరు ఇంకా చదివిండరు అఫ్ కోర్స్. ఓకే, చదివితే కొంత ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. 3.3 టార్గెట్ అనేది కమ్యూనికబుల్ డిసీజెస్. 3.4 ఆ 3లోనే 3.3 అనేది కమ్యూనికబుల్ డిసీజెస్, 3.4 అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పైన టార్గెట్ చేసి ఉంటుంది. 2030 వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంటువ్యాధులు ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఏమని ఇండికేషన్ చేసి ఉంటారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో HIV, హెపటైటిస్ B, మలేరియా, ట్యూబర్క్లోసిస్ ఈ 4 అంటువ్యాధుల్ని ప్రపంచవ్యాప్తంగా సమూలంగా నిర్మూలించాలి 2030 వచ్చేటప్పటికి. ఈ 4 ఏమన్నా మనకు సిలబస్లో ఉన్నాయా చూడండి. నేను 4 చెప్పా కదా, HIV, TB, మలేరియా, హెపటైటిస్ B. ఈ 4 ఎన్ని ఉన్నాయి సిలబస్లో క్లియర్లీ ఉన్నాయా లేదా డైరెక్ట్గా? ఓకే, మనం కూడా 2030 పెట్టుకున్నామా? వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ మనం కూడా పెట్టుకున్నామా చెప్పాలి. దానిలో టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా ఇండియాలో? ఇది 2025 టీబీ ముక్తు భారత్ 2025 కల్లా మన దేశం నుంచి టీబీని సమూలంగా నిర్మూలించాలనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్న టార్గెట్. జరిగిందంటారా మీకు తెలిసి? టీబీ లేదంటారా మన ఇండియాలో? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్లియర్గా మనకి ఎవిడెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో WHO రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం నమోదయ్యేటువంటి టీబీ కేసెస్లో మన భారతదేశమే టాప్లో ఉంటుంది. ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్లో ఈ మధ్య అంటే 2024 ఆ టైంలో 28% టీబీ కేసెస్ ఇండియా నుంచే నమోదైనాయి. ఉన్న 100%లో 28% టీబీ కేసెస్ ఇండియా నుంచే నమోదైనాయి. మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి? 2025. అదేం చెప్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే అది ఒక విధంగా మంచిదే. 2030 మనం పని చేయం, 2030 అనుకోండి, అలా పని చేస్తేనే 2025కి మనం ఇలా ఉన్నాం క్లియర్గా. రేపు ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఛాన్స్ ఉందా లేదా రేపు ఎగ్జామ్లో అడిగేదానికి? 2025 ఎగ్జామ్లో క్లియర్లీ ఈ విధంగా అడగొచ్చు టీబీ. ఓకే, జనరల్గా 2012 క్వశ్చన్ పేపర్ వరకు ఎలా ఉంటాయంటే టీబీ అంటే ఏంటి, టీబీ లక్షణాలు ఏంటి, టీబీ ట్రీట్మెంట్ ఏంటి, అది ఆడైనా దొరుకుతాయి. అశోక్ నగర్లో దొరికే బుక్స్ మీ ఇష్టం నెట్లో కొట్టినా వస్తాయి. బట్ అది ఇప్పుడు అడగరు. ఇప్పుడున్న ప్యాటర్న్లో ఎలా అడగచ్చు? ఓకే, మన దేశంలో టీబీ నిర్మూలించేటువంటి భాగంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ఇప్పటికీ భారతదేశంలో టీబీ అనేది సమస్యాత్మకంగా ఉంది. ఈ విషయంలో మన భారతదేశం ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఈ సవాళ్ళను అధిగమించాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మీకు తోచినటువంటి సలహాలు ఇవ్వండి అంటాడు. దీన్నే క్వశ్చన్ కిందకి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి మిమ్మల్ని అడుగుతాడు. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా క్లియర్? మన దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలు చేసిందని వాళ్ళే చెప్తున్నారు. ఇన్ని చేసినా కూడా టీబీ అనేది సమస్యాత్మకంగా ఉందని ఆ స్టేట్మెంట్లో ఇండికేషన్ క్లియర్లే ఉందంటారా లేదంటారా? ఇందాకే చెప్పా, WHO రిపోర్ట్ ప్రకారం మనమే టాప్లో ఉన్నాం అంటున్నాం. ఇన్ని చేసినా కూడా మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఏంటి సమస్యలు? ఏమని చెప్పొచ్చా సమస్యలు మన ఇండియాలో? ఏం లేవంటారా ఓకే, ఏం లేవంటారా, ఏమైనా ఉన్నాయంటారా? మీకు తెలిసిన అసలు దాని గురించి తెలియక మీకేం తెలియాల్సిన అవసరం లేదు. ఏదన్నా మీకు తెలిసిన ఒక 2 సమస్యలు ఏమని చెప్పొచ్చా? అధిక జనాభా. ఫస్ట్ థింగ్, అధిక జనాభాకి టీబీకి ఏం సంబంధం అని మీరు అడగచ్చు. చెప్తారా ఎవరన్నా? ఓకే, పేదరికం. ఎవరో ఇంకొకరా? ఓకే, పేదరికం చూడండి, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఎకానమీలో కనిపిస్తాయి బేసికల్. ఓకే,
పేదరికం, అధిక జనాభా, రెండిటికి సంబంధం ఏంది టీబీకి క్లియర్లీ? ఓకే, ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే టీబీ ఎందుకు వస్తుందో తెలియాలి. ఎందుకు వస్తుంది? దట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. దాని బ్యాక్టీరియా పేరు ఏంటంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. టీబీ అనేది ఎందుకు వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది మనుషుల్లో, అది కూడా తెలియాలి. ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఓకే, డ్రాప్లెట్స్ అండ్ ఎయిర్, ఈ రెండే మెయిన్ మెథడ్స్. అదే కానీ డ్రింకింగ్ వాటర్ ద్వారానో ఆహారం ద్వారానో టీబీ అనేది స్ప్రెడ్ అవ్వదు. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఆ డిసీజ్ గురించి తెలుసుకునేటప్పుడు అక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది మన ఇండికేషన్. ఆ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ నాలెడ్జ్ అంటే ఏం చదవాలి? ఓకే, ఫస్ట్ దాని కాజిటివ్ ఏజెంట్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అది ఎందువల్ల వస్తుంది ఆ డిసీజ్, దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. ఓకే, తర్వాత ప్యాథోజెనసిస్, వ్యాధి అభివృద్ధి దశ. ఆ వ్యాధి కారకం, దట్ మీన్స్ ప్యాథోజన్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మన శరీరాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది, దాన్ని మనం ఏమనొచ్చు అంటే ప్యాథోజెనసిస్, వ్యాధి అభివృద్ధి దశ. టీబీ అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందంటే మనం సాధారణంగా మనకు లంగ్స్ గుర్తొస్తాయి. లంగ్స్ ఒకటేనా టీబీ? ఓకే, తెలియకుండా టీబీ బ్యాక్టీరియా మన బాడీలో మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మన స్పైనల్ కార్డ్, మన బోన్ మ్యారో, మన ఇంటెస్టైన్స్, ఎక్కడైనా టీబీ అనేది ఫామ్ అవుతుంది. ఒక లంగ్స్ అనే మనం చెప్పకూడదు. లంగ్స్ అంటే పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనాలి. లంగ్స్ కాకుండా మన శరీరంలో ఎక్కడ వచ్చినా కూడా దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనొచ్చు క్లియర్. ఓకే, ప్యాథోజెనిసిస్ అంటే ప్రతి డిసీజ్కి అది ఏ విధంగా మనకు డ్యామేజ్ చేస్తుంది మన బాడీని ఐడెంటిఫై ఉండాలి. తర్వాత సిమ్టమ్స్. ఓకే, ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఫస్ట్ సిమ్టమ్స్ కామన్గా ఏదైనా బయటపడతాయా? ఫీవర్ అనుకోండి, ఫీవర్ అనేది మీ ఇష్టం. ఎగ్జామ్లో సిమ్టమ్స్ గురించి రాసేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందంటే అందరూ ఫీవర్ అని రాస్తారు, ఎందుకంటే అది కామన్ ఇన్ఫెక్షన్. దేంట్లో ఉండదు ఫీవర్? మలేరియాలో రాదా, డెంగ్యూలో రాదా, చికెన్ గునియాలో రాదా, టీబీలో రాదా? అక్కడున్న ప్రతి డిసీజెస్లో ఈ ఫీవర్ అనేది కామన్. దట్ ఈస్ ఏ కామన్ సిమ్టమ్స్. అంత మాత్రాన ఫీవర్ వచ్చింది కదా అని ఒక ఆర్ఎంబీ డాక్టర్ దగ్గర పోయినాం అనుకో, ఏం చేస్తాడు? ఆయనకేమని తెలుసా మనకు టీబీ ఉన్నట్టు మలేరియా ఉన్నట్టు? నీకేదో 103 ఫారెన్హీట్ 104 అలా ఉందనుకో ఫీవర్, ఈ డోలో 650 వాడి ఈ అమాక్సిలిన్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక 3 రోజులు ఇంట్లో పడుకో తగ్గిపోద్ది అంటాడు. తర్వాత ఏమవుద్ది? మళ్ళీ ఇంకా ఆడికి పోం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అవుతావు. ఆడేం చేస్తాడు? మళ్ళీ నీకు మొత్తం ఒక 10,000 రూపాయల టెస్ట్లను రాపిచ్చేసి తర్వాత ఏం చేస్తాడంటే డయాగ్నోసిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకు నీకు ఈ ఫీవర్ వస్తుంది క్లియర్లీ అంటే దీన్ని బట్టి సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు, తప్పు. సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మనం యూజ్ చేస్తే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఈ ప్రాబ్లం పైన 2023లో ఏపీలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో ఇవన్నీ వదిలేసి డిసీజెస్ అన్నీ దేన్ని పట్టుకున్నాడు అంటే ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏర్పడడానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి స్టెప్స్ తీసుకుంది, ఎక్కడ రాశారా సిలబస్లో? ఎక్కడ రాయలేదు. దాన్ని మనం ఇమాజిన్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్లియర్లీ. ఓకే, అంటే సిమ్టమ్స్ని బేస్ చేసుకొని డయాగ్నోసిస్ చేయాలి. ఆ డయాగ్నోసిస్ చేయడంలో ఫెయిల్ అవుతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఈ టీబీ విషయంలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఇండియాలో ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయట్లేదు. ఓకే, డయాగ్నోసిస్ ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ట్రీట్మెంట్ విషయంలో మనం ఫెయిల్ అవుతాం. కాబట్టి ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే సిమ్టమ్స్ చదవాలి, నెక్స్ట్ డయాగ్నోసిస్ ప్రాసెస్, తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇది కూడా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్. ఇదంతా ఎందుకు అనుకుంటే ప్రివెన్షన్ ఈస్ ఓకే బెటర్ దాన్ క్యూర్. ఆ వ్యాధి బారిన పడి చచ్చిపోయేదానికంటే ఓకే దానికి ట్రీట్మెంట్ చేసి చచ్చిపోయేదానికంటే ఇండైరెక్ట్గా ముందే దాన్ని అడ్డుకుంటే సరిపోతుంది కదా. దాని బారిన పడకుండా మనం అడ్డుకుంటే సరిపోతుంది. ప్రివెంటివ్ మెథడ్స్ మన వంతు మనం ఏం చేయాలి? ఆ వ్యాధి బారిన పడకుండా ప్రభుత్వం ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ప్రివెంటివ్ మెథడ్స్ చాలా యూనిక్గా రాయొచ్చు. ఒకవేళ ఇలాంటి రాయాల్సిన అవసరం వస్తే ఎగ్జామినేషన్లో 2 విధాలుగా ఆలోచించాలి. గవర్నమెంట్ స్టెప్స్, ఆ వ్యాధి బారిన పడకుండా గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు చేపడుతుంది ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి. సిమిలర్లీ పర్సనల్గా ఇండివిజువల్ అంటున్నాం, వ్యక్తిగతంగా వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ గురించి ఇలా ఇండివిజువల్ ప్రివెంటివ్ మెథడ్స్ అంటే
ఓకే, దోమ తెరలు వాడాలి. ఓకే, దోమలు కొట్టకుండా లాంగ్ క్లాస్ యూస్ చేయాలి, మస్కిటో రిపెలెంట్స్ యూస్ చేయాలి. అవన్నీ రాస్తామా ప్రివెంటివ్ మెజర్స్ అంటే? ఓకే, మలేరియాలో మాస్క్ పెట్టుకోవాలి. మలేరియా వస్తే మాస్క్ పెట్టుకుంటారు ఎవడన్నా క్లియర్గా? అంటే దాని మీద దేనిపైన క్లారిటీ ఉండాలి? పైన అది రాసాయి కదా, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ప్రతి డిసీజ్కి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ పైన క్లారిటీ ఉంటేనే, ఆ కాజేటివ్ ఏజెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ క్లారిటీ ఉంటేనే కింద ఉన్నటువంటి ప్రివెంటివ్ మెజర్స్ మనం రాయగలుగుతాం. ప్రతి డిసీజ్ని అలాగే చూడాలి. ఇక్కడ చూడండి, కామన్గా డిసీజెస్లో మస్కిటో బోర్న్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? ఐడెంటిఫై చేస్తారా ఇచ్చిన సిలబస్లో? దోమల ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ని ఐడెంటిఫై చేయాలి. మలేరియా, డెంగ్యూ ఉంది, యాడ్ ఉందా? చికెన్ గునియా ఉంది, డెంగ్యూ లేదు. ఓకే, కానీ విషయం ఏంటంటే ఆ డెంగ్యూకి చికెన్ గునియాకి అన్నీ ఒకటే కామన్, మస్కిటో, ఏడిస్ ఈజిప్టివ్ మస్కిటోస్ అనొచ్చు. ఇంకేదైనా ఐడెంటిఫై చేయొచ్చు దోమల ద్వారా వచ్చేది? ఓకే, హెచ్ఐవి వస్తుందా? ఓకే, అందులో ఎన్సెఫలైటిస్ అనేది ఒకటి ఉంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది కామన్గా మనకి క్యూలెక్స్ మస్కిటోస్ ద్వారా కొంతవరకు అది క్యారీ అవుతుంది క్లియర్లీ. ఓకే, వాటన్నిటికీ కామన్గా ప్రివెంటివ్ మెజర్స్ మనం తయారు చేసుకోవచ్చు. మలేరియా అనే ఒకటి, చికెన్ గునియా అనే ఒకటి. ఎన్సెఫలైటిస్కి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఒకటి మస్కిటో, అదొకటే కాదు, వేరియస్ రీజన్స్ ఉంటాయి. బట్ మస్కిటోస్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు, క్యూలెక్స్ మస్కిటోస్ అంటే మోడ్ ఆఫ్. ఓకే, ఇంకొకటి అందులో కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, ఏదైనా అనుకోవచ్చు దాంట్లో? డయేరియా, కలరా, ఇంకొకటి ఏదైనా ఉందా? డీసెంటరీ. ఓకే, ఆ మూడు చూడండి, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అనుకోవచ్చు క్లియర్లీ. అంటే వాటి మూడిటికి కామన్గా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ అనేది కొంత సింప్లిఫై చేసుకోవాలి మనం మెయిన్స్లో రాసేటప్పుడు. దానికి గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంటుంది, వ్యక్తిగతంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా దాన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. అలా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని బేస్ చేసుకొని వీటిని మనం డిజైన్ చేసుకోవాలి ప్రివెంటివ్ మెథడ్స్ అనేది. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇండైరెక్ట్గా ఇవన్నీ మనం చదవాలి. కానీ ఇందులో గెస్ట్ చేయొచ్చు ఏ డిసీజ్ రేపు ఎగ్జామ్లో రావచ్చు అని. ఎలా గెస్ట్ చేయొచ్చు? ఇది మనకు కావాలి. గ్రూప్ 1 ఎగ్జామ్ అంతా నీ గెస్సింగ్ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నావా లేదా? నెక్స్ట్ జరగబోయే ఎగ్జామినేషన్కి ప్రీవియస్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ అడిగిన టాపిక్స్ ఏంటి, దీన్ని పట్టుకొని రేపు ఎగ్జామ్లో కొత్తగా ఏ విధంగా క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయొచ్చు, ఏదైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, అడిగేదానికి స్కోప్ ఉన్నాయా, ఇలాంటి మొత్తం అనాలిసిస్ చేయాలి. ఈసారి ఏమేమి అడగచ్చు ఎగ్జామ్లో మీరే చెప్పాలి. నేను ఇందాక చెప్పా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 3.3 టార్గెట్ ఏమని చెప్తుందా అంటే 2030 వచ్చేటప్పటికి హెచ్ఐవి, మలేరియా, హెపటైటిస్ బి, ట్యూబర్క్లోసిస్, వాటర్ బోర్న్ డిసీజెస్ గురించి, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ గురించి రాసి ఉంటుంది. బట్ అవన్నీ మనకు సిలబస్లో లేవు. మెయిన్స్లో డైరెక్ట్ కనిపించేది 4 డిసీజ్ కనిపిస్తాయి. మనల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ రేపు ఎగ్జామ్లో అడిగితే యాక్చువల్గా మననే అడిగేవాళ్ళు, మన అడగలేదు, అడుగుతారు అనుకున్న యాక్చువల్గా టీబీ పైన. ఈసారి మాత్రం టీబీ పైన మీకు క్వశ్చన్ ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు ఈసారి మెయిన్స్లో? నేను చెప్పా కదా, 2030 పెట్టుకున్నా కూడా మనం 2025కి మనం ఆ టార్గెట్ని ముందరికి నెట్టాం. కానీ మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యామా, ఫెయిల్ అయినా? ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఫర్దర్గా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి? టీబీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మలేరియా ఫ్రీ ఇండియా ఎప్పుడైనా అనుకుంటున్నామా మనం? మలేరియా ఫ్రీ ఇండియా అని ఎప్పుడైనా చెప్పుకోవచ్చా మనం? మలేరియా అని ఇండియా నుంచి కంప్లీట్గా రిమూవ్ చేయాలి. 2027 వచ్చే నాటికి మన భారతదేశాన్ని మలేరియా ఫ్రీ ఇండియా కిందకి డిక్లేర్ చేయాలని మనం అనుకుంటున్నాం క్లియర్లీ. సో మలేరియాకి సంబంధించి వ్యాక్సిన్స్ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో యూజ్ చేస్తున్నారు, క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి క్లియర్. ఓకే, అందుబాటులోకి వస్తాయి ప్రపంచంలో వ్యాక్సిన్స్, టీకాలు అనేది క్లియర్గా మనం వస్తాయి. సో మలేరియా పైన క్వశ్చన్ అడగవచ్చు. హెచ్ఐవి పైన. సో హెచ్ఐవి ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి కూడా దానికంటూ ఒక ప్రాపర్ సొల్యూషన్ లేనటువంటి ఒక డిసీజ్. సో ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి కేసెస్ ఉన్నటువంటి జనాభా పరంగా చూస్తే మన భారతదేశం కూడా కొంతవరకు హెచ్ఐవి కేసెస్ అనేది అధికంగా ఉన్నటువంటి దేశం కిందకి మనం చెప్పుకోవచ్చు. హెచ్ఐవి పైన క్వశ్చన్ అడగవచ్చు క్లియర్గా మనకు చూస్తే. సో కలరా పైన క్వశ్చన్ అడగవచ్చు. కలరా వాటర్ బోర్న్ డిసీజెస్ కిందకి కలరా అనేది చెప్పుకోవచ్చు. ఈ మధ్య SDG 6ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే SDG 6 ఏం చెప్తుంది మనకి? సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అని మాట్లాడుతుంది. ఈ రెండు ఫాలో అవ్వకుంటే అలాంటి డిసీజెస్ స్ప్రెడ్ అవ్వా? కలరా, అమీబిక్, డీసెంటరీ, ఇండైరెక్ట్గా డయేరియా ఇలాంటి. ఓకే, ఆ మూడింటిని కూడా మనం ఎగ్జామ్లో టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్సెఫలైటిస్, చికెన్ గునియా ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా?
అప్పుడెప్పుడు 2006, 2007లో మన దేశంలో ఉన్నట్లుండి ఆ వైరస్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఎక్కడన్నా పలాని ఏరియాలో, పలాని ప్రాంతంలో, పలాని జిల్లాలో చికెన్ గునియా వచ్చి ఎఫెక్ట్ అవుతున్నట్లు ఎక్కడ చూస్తున్నారా? కానీ అక్కడ ఇంకొకటి ఉంది ఎగ్జాంపుల్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని ఉంది, ఉందా లేదా సిలబస్లో? బర్డ్ ఫ్లూ. ఓకే, బర్డ్ ఫ్లూ ఈ మధ్య కాలంలో WHO ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. ఓకే, అప్కమింగ్ డేస్లో బర్డ్ ఫ్లూ అనేది పాండమిక్ కిందికి మారచ్చు, మనుషుల్లో కూడా స్ప్రెడ్ అయిపోయి, పాండమిక్ కిందికి మారాలంటే ఏమవ్వాలి? ఫస్ట్ అది మనుషుల్లో స్ప్రెడ్ అవ్వాలి, దానివల్ల ఎంతో కొంతమంది చచ్చిపోవాలి. ఈ మధ్యకాలంలో ఒకటి చచ్చిపోయింటాడు ఎక్కడో మెక్సికోలో. బర్డ్ ఫ్లూ వచ్చేసి ఎక్కడన్నా మనుషులు చచ్చిపోయారనేది ఈ మధ్యకాలంలో చూసారా? ఒకే ఒక దేశంలో మనం చూసింటాం లాస్ట్ ఇయర్, మెక్సికోలో. కానీ WHO ఏం చెప్తుందంటే ఈ వైరస్ అనేది కొంతవరకు మ్యుటేషన్ అవుతుంది, ఇది ఫ్యూచర్లో పాండమిక్ కిందికి మారిపోయేదానికి ఆస్కారం ఉంది, దీనివల్ల కొంత జాగ్రత్తగా ఉండాలనేది హెచ్చరిస్తుంది ఇండైరెక్ట్గా. సో బర్డ్ ఫ్లూని బేస్ చేసుకొని ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఎక్కడన్నా బర్డ్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎక్కువ పక్షులు చనిపోయినా, మన దేశంలో ఎక్కువ పక్షులు చనిపోయినా కూడా దాన్ని మనం టార్గెట్ చేయొచ్చు. వీటిలో ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ మనం కరెంట్ ఇష్యూస్తో లింక్ చేయడానికి ట్రై చేయాలి, అప్పుడే మనం కొంతవరకు గెస్ చేయగలుగుతాం. 5వ యూనిట్ ఉంది, లాస్ట్ యూనిట్ మనం చూస్తే క్లియర్లీ. అందులో చూడండి, వ్యాక్సిన్స్. మన క్వశ్చన్ అడిగారు, ఇండైరెక్ట్గా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి ఇండైరెక్ట్ సెన్స్తో COVID-19ని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్స్ అనేది ఏ విధంగా యూజ్ అయినాయి అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్ క్లియర్. నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని క్లాస్లో, లాస్ట్ ఇయర్ మిషన్ కోవిడ్ సురక్ష, ఎప్పుడన్నా చూడొచ్చా మనం? మిషన్ కోవిడ్ సురక్ష 2020లో నవంబర్లో మన భారతదేశంలో మిషన్ కోవిడ్ సురక్ష అనేటువంటి పేరుతో ఇండిజినస్ టెక్నాలజీని అప్లై చేసి ఈ COVID-19కి టీకాలను తయారు చేయాలటువంటి ఇంటెన్షన్తో మిషన్ కోవిడ్ సురక్ష అని మనం ప్రారంభించుంటాం. ఆ విషయంలో సక్సెస్ అయినాం. COVID-19ని ఎదుర్కోవడంలో, టీకాలు తయారు చేయడంలో భారతదేశం విజయవంతంగా సక్సెస్ అయిందని అంటారా లేదంటారా? మీకు తెలిసి మనం తయారు చేసాం. ఓకే, ఈరోజు మనకి జైకోవ్-డి, కార్బోవాక్స్ టీఎం, జెమ్కోవాక్, ఇన్కోవాక్, కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇలాంటివన్నీ మన ఇండియాలో తయారు చేస్తూ వచ్చాం. ఓకే, మన దేశంలో చూడండి, అప్పుడెప్పుడో 1987లో ఇమ్యునైజేషన్, ఇందాక నేను చెప్పా టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఇమ్యునైజేషన్ని కూడా అందులో భాగంగా ఇంటిగ్రేట్ చేశారంటున్నాం. ఆ రోజు టెక్నాలజీ మిషన్స్లో ఇమ్యునైజేషన్ భాగాన్ని మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఈరోజు మనకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ మనమే తయారు చేసుకున్నటువంటి రేంజ్లో మనం ఉన్నాం. ఇండియా మనం అవసరమైతే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయిలో భారతదేశం ఉంది. ఈ మధ్యకాలంలో హెపటైటిస్ ఏకి స్వయంగా మనం తయారు చేసాం టీకా. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంటుంది, అది ప్రిలిమ్స్లో అడగచ్చు. అలాంటి హెపటైటిస్ ఏ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఈ మధ్యకాలంలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ పేరున్నారా ఎవరన్నా? HPV, ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్. ఓకే, మెజారిటీగా మన భారతదేశంలో ఉమెన్ క్యాన్సర్ వచ్చి చనిపోవడానికి ఈ సర్వైకల్ క్యాన్సర్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో మనకి యుటరస్ పైన సర్విక్స్ అనే బాగా ఉంటుంది, ఆ రీజన్లో క్యాన్సర్ వచ్చి మెజారిటీ ఉమెన్ చనిపోతున్నారు. దానికి సంబంధించిన వ్యాక్సిన్ని కూడా మన దేశం తయారు చేస్తుంది. అంటే వ్యాక్సిన్స్ పైన మన ఇండియా స్పెషల్గా ఫోకస్ చేస్తుంది. అక్కడ చూడండి, మనం అడిగింది ఏంటి, అక్కడ స్టార్టింగ్లోనే వ్యాక్సిన్స్ అనే హెడ్డింగ్ పెట్టింటాడు, ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ ప్రాసెస్. అందులో మనకి BPT వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి, ర్యాబీస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి ప్రత్యేకంగా చదవను. ఇది కూడా ఓల్డ్ సిలబస్, నేను చెప్పా కదా, ఇది 2008 సిలబస్లో ఇది ఉంటుందని. లాస్ట్లో మళ్ళీ మోడర్న్ వ్యాక్సిన్స్ అని ఇచ్చేసి హెపటైటిస్ వ్యాక్సిన్ అన్నాడు. ఓకే, అది ఓల్డ్ సిలబస్ అని చెప్పడానికి అది ఒక్క స్టేట్మెంట్ చాలు. మోడర్న్ వ్యాక్సిన్ అంటే హెపటైటిస్ వ్యాక్సిన్ ఒకటేనా ఇప్పుడు ఉండేది? హెపటైటిస్ B వ్యాక్సిన్ అనేది రీకాంబినెంట్ DNA టెక్నాలజీ నుంచి తయారు చేస్తారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు మోడర్న్ వ్యాక్సిన్ అనే పదం యూజ్ చేశారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఆధునిక టీకాలు. COVID-19 ఎప్పుడైతే ప్రారంభమైంటుందో దానికి వ్యాక్సిన్స్ ఇప్పటి నుంచి COVID-19లో స్పెషల్గా తయారు చేసినటువంటి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఏమనుకోవచ్చు అంటే ఇండైరెక్ట్గా మోడర్న్ వ్యాక్సిన్, లైక్ DNA వ్యాక్సిన్స్, mRNA వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్, ఇవన్నీ ఇంతకుముందు యూజ్ చేశారా ప్రపంచంలో? ఫస్ట్ టైం COVID-19 చూసిన తర్వాతనే DNA వ్యాక్సిన్స్, mRNA వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ వచ్చాం. అవన్నీ ఏమనొచ్చు? ఆ టాపిక్లో మోడర్న్ వ్యాక్సిన్స్ కిందకి అనుకోవచ్చు. వాటిపైన క్వశ్చన్ అడగచ్చు రేపు. ప్రపంచంలో పాండమిక్
అవుట్బ్రేక్స్ని ఎదుర్కొనేటువంటి ప్రాసెస్లో ఆధునిక టీకాల యొక్క పాత్ర ఏంటో వివరించండి అంటాడు ఎగ్జామినేషన్లో. ఈ మోడర్న్ వ్యాక్సిన్స్ డెవలప్ చేయడంలో ప్రపంచం ముందున్నటువంటి సవాళ్ళను వివరించండి అంటాడు. ఇలా క్వశ్చన్ అడగచ్చు. లేదా మన భారతదేశం ఏ విధంగా విజయవంతంగా ఆధునిక టీకాలను తయారు చేసిందో వివరించండి అంటాడు. మన దేశం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటో రాయమంటారు. ఇలా వ్యాక్సిన్స్ పైన డైనమిక్గా క్వశ్చన్ చేయొచ్చు. అసలు వ్యాక్సిన్స్ని తయారు చేయాలంటే సాధారణంగా ఎదుర్కొనేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, వ్యాక్సిన్స్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, మన భారతదేశంలో ఓకే అంటువ్యాధుల్ని ఎదుర్కొనేటువంటి ప్రాసెస్లో ఇమ్యునైజేషన్ డ్రైవ్ అనేది ఏ విధంగా పనిచేసింది. అంటువ్యాధుల్ని ఎదుర్కోవాలంటే ఒకటే సొల్యూషన్, ఇందాకన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాం. వ్యాక్సిన్స్ అనేది ఓకే ప్రివెన్షన్ కోసం యూజ్ చేస్తామా, క్యూర్ కోసం యూజ్ చేస్తామా? వ్యాక్సిన్ యొక్క ఉద్దేశమే ప్రివెన్షన్. ఆ వ్యాధి బారిన పడుకున్నాం. మనం ఎందుకు కోవిడ్ టీకా వేసుకున్నాం? మీకు కోవిడ్ రాకుండా ఉండాలని కోవిడ్ టీకా వేసుకున్నాం. వచ్చిన తర్వాత వెళ్ళి వేయించుకుంటావా? పోయి హాస్పిటల్కి వెళ్ళి అవసరం లేదు. వచ్చిన తర్వాత నువ్వు హాస్పిటల్లో పడుకున్నావు అనుకో, ఒక 14 రోజులు నువ్వు మళ్ళీ రికవర్ అయ్యి కొద్ది రోజులకు బయటకు వస్తావు. నీ బాడీలో యాంటీబాడీస్ రిలీజ్ అయింటాయి. కాబట్టి నీకు కొద్ది రోజుల పాటు వ్యాక్సిన్తో అవసరం లేదు. న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది నీ బాడీలో. బట్ వ్యాక్సిన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ, కృత్రిమంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇమ్యూనిటీ క్లియర్లీ. ఇది చాలా అవసరం. ఈరోజు మనం సేఫ్గా ఉన్నామంటే ఇండియాలో మనం ఎప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది 1985లో భారతదేశంలో ప్రారంభించింటాం. ఆ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్స్ అనేది అందుతున్నాయి. వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది పెరిగింది భారతదేశంలో. సో ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మనం ఫాలో అవుతున్నాం. WHO చెప్పినటువంటి రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మనందరికీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మన పేరెంట్స్ వ్యాక్సిన్స్ అనేది ఇచ్చింటారు. అందుకే మనం రోడ్డు మీద సేఫ్గా తిరుగుతున్నాం. ఎక్కడో వ్యాక్సిన్స్ అసలు ఎప్పుడు వేసుకోని వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సెంటినల్ ఐలాండ్, ఈ పేరున్నారా ఎక్కడన్నా మీరు? ఓకే, అప్పుడెప్పుడు వాళ్ళు ఇంకా స్టోన్ ఏజ్లో ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళకి అసలు ఫైర్ అంటే కూడా తెలియదు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేది అక్కడ ఒక ట్రైబ్ ఉంటుంది, సెంటినలీస్ అని. వాళ్ళని తీసుకొని వచ్చి హైదరాబాద్లో 4 రోజులు తిప్పండి, ఏమవుతుంది? వాళ్ళు బతకరు, చచ్చిపోతారు. ఎందుకు? రీజన్ వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు. వాళ్ళకి ఏ డిసీజ్కి, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా తెలుసా ఇవన్నీ? మనం పొరపాటున అక్కడికి వెళ్ళి ఏదైనా డిసీజ్ కనుక స్ప్రెడ్ చేసాం అనుకోండి, వాళ్ళందరూ చచ్చిపోతారు. అందుకే చూడండి, ఐలాండ్ని మొత్తం గవర్నమెంట్ ఒక ప్రొటెక్టెడ్ రీజియన్ కిందకి పెట్టింటారు. అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ఉండకూడదు. క్లియర్గా మనం అంటే వ్యాక్సిన్స్ లేకపోతే వ్యవస్థ ఏ విధంగా అల్లకల్లోల్లో అవుతుందో ఒక ఎగ్జాంపుల్ అంటున్నాం. జస్ట్ ఇమాజిన్, మనందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఈరోజు మన ఇండియా యొక్క జనాభా 140 కోట్ల మంది ఉండేవాళ్ళ. ఓకే, వ్యాక్సిన్సే లేదనుకుంటే మన ఇండియా జనాభా 30 కోట్లు 40 కోట్లు ఉండేవాళ్ళు. మనందరం అన్ని రోజులు బతకం, 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు చచ్చిపోతూ ఉంటాం క్లియర్లీ. సో వ్యాక్సిన్స్ అనేది ఎవరినైనా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీనికి అన్నిటికీ హిస్టరీలో ఎవడుంటాడంటే ఫస్ట్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పర్సన్ ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? స్మాల్ పాక్స్, ఎడ్వర్డ్ జెన్నర్. క్లియర్గా మనకు చూస్తే అక్కడి నుంచే ప్రపంచంలో వ్యాక్సిన్స్ అనేది ప్రారంభమైంటాయి క్లియర్గా. ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ ఈరోజు మనకుంది సిలబస్లో క్లియర్గా, ర్యాబీస్ వ్యాక్సిన్ గురించి చదవమని. ఓకే, లూయిస్ పాస్చర్ క్లియర్గా మనకు చూస్తే. ఇదే కనుక లేకుంటే ర్యాబీస్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ప్రపంచంలో మనం చూడవచ్చు. ఎప్పుడన్నా మీరు ర్యాబీస్ ద్వారా చనిపోయేటువంటి వ్యక్తిని కనుక మీరు చూసారనుకోండి, జీవితంలో మీరు కుక్కను టచ్ కూడా చేయరు. మీరు డైరెక్ట్గా మీరు చూడండి, ఆ కుక్క ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10 లక్షలు పెట్టి కొన్నా కూడా బయట ఇసిరి పడేస్తారు దాన్ని. అంత భయపడతారు క్లియర్లీ. అంత భయంకరంగా ఉంటుంది ర్యాబీస్ అనేది. దాన్ని ఐడెంటిఫై చేసి లూయిస్ పాస్చర్ ఫస్ట్ ర్యాబీస్కి టీకా కనిపెట్టాడు క్లియర్గా మనం చూస్తే. సో అందుకే మనల్ని సిలబస్లో అడిగింటారు ర్యాబీస్ అనేది క్లియర్గా మనకు చూస్తే. ఇవన్నీ ఓల్డ్ సిలబస్, ఇప్పుడు అడగాల్సినటువంటి సిలబస్సే కాదు, ఇప్పుడు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడే కానీ ఎగ్జామినేషన్లు అసలు అలాంటి అడగం కూడా అడగలేదు, వాటిపైన ఎలాంటి క్వశ్చన్స్ లేవు. క్లియర్గా COVID-19 ఉద్దేశించమన్న క్వశ్చన్ అడిగింటాడు క్లియర్గా మనకు చూస్తే. సో ఆ యూనిట్ని మనం కొంత యూనిక్గా మనం ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అనేది ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ బయాలజీ మొత్తం, ఇందాక నేను అన్నా బయాలజీ నుంచి కొంత అవసరం అవుతాయి ఇక్కడ అన్నాం. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. మన మానవుడి శరీర ధర్మశాస్త్రం, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో మనం చూస్తే కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. అందులో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ గురించి కంప్లీట్గా అక్కడ చదవాలి. ఇదొక్కటే కొంత మనం బయాలజీ నుంచి, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి అక్కడ కొంతవరకు అందరూ నేర్చుకోవాల్సిన విషయం.
సో దానిలో కూడా ఈ మధ్య అయితే ఫండమెంటల్స్ని ఏమీ అడగట్లేదు, దానిలో కూడా మళ్ళీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఇంటిగ్రేట్ చేసి అడగడానికి ట్రై చేస్తున్నారు. ఇలా ప్రతి టాపిక్ని, ప్రతి యూనిట్ని మన బేసిక్స్తో చదవడంతో పాటు కరెంట్ అఫైర్స్ అనేది టచ్లో ఉంటేనే ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్కి మనం ఖచ్చితంగా ఆన్సర్ రాగలుగుతాం. ఆ ఇంట్రొడక్షన్ టు యూనిట్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాస్తారు. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో, జువాలజీ బుక్లో వాళ్ళు మనకంటే ఇంకా ఎఫెక్టివ్ చదువుతారు, వాళ్ళు మనకంటే ఎక్కువ ఆన్సర్ ఇంకా బాగా రాస్తారు. ఎప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుంటే వాడికి ఏమన్నా కరెంట్ అఫైర్ తెలుసా, ఈ మధ్య మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి, ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నాం, ఇవన్నీ వాళ్ళు చదవరు. జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ పైన అడిగి ఉంటుంది. మనం ఏం చేయాలి, ఆ టాపిక్ చదవడంతో పాటు ఆ టాపిక్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటేనే మనం ఆన్సర్ రాగలుగుతాం. అప్పుడు ఉండేది ఎక్కువ మంది జేఎల్, డిఎల్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు. పూర్వం ఎప్పుడు గ్రూప్ అని అంటున్నా నేను, 2011, 12 తప్పుగా అనుకోతుంది నన్ను. మళ్ళీ ఎవరు సెలెక్ట్ అయ్యేవాళ్ళు అంటే టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, జూనియర్ లెక్చరర్స్, డిఎల్స్, వీళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. ఓకే, ప్యాటర్న్ ఇప్పుడు చూడండి, యంగ్స్టర్స్ మన చూస్తే ఏపీపీఎస్సీ టాపర్ ఒక అమ్మాయి జస్ట్ డిగ్రీ అయిపోయింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు వచ్చి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసింది 2023లో, ఆమె ఫస్ట్ ర్యాంకర్. ఆమె పోయి మళ్ళీ సివిల్స్ రాసింది, ఆమె కూడా సివిల్స్లో టాప్ 100లో ఉంది. ఎందుకు ఇలా అవుతుందంటే ప్యాటర్న్ చేంజ్ అయింది. సో ఇప్పుడున్న ప్యాటర్న్కి మీరు వాళ్ళతో అలాంటి ఎవరైతే ఇప్పుడిప్పుడే యంగ్స్టర్స్ వస్తున్నారో వాళ్ళకి తెలుసుకొని వస్తున్నారు. ముందే ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ ఉన్నాయి, మీకు ఐడియా ఉంటాయి. ఇలాంటి కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇంటర్మీడియట్ నుంచే ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాయి. వాళ్ళందరూ ఏంటంటే ముందే బాగా ప్రిపేర్ అయ్యి మార్కెట్లోకి వస్తున్నారు. వాళ్ళు మీకు పోటీ, నేను ఓపెన్గా చెప్తున్నా, క్లియర్గా మనం వస్తే అలాంటి వాళ్ళతో పోటీ పడాలంటే మాత్రం మనం కూడా కొంత డైనామిక్గా ఉంటే మనం ఎగ్జామినేషన్ బాగా రాగలుగుతాం. సో అప్పుడున్న ప్యాటర్న్కి ఇప్పుడున్న ప్యాటర్న్కి డిఫరెన్స్ అనేది నేను క్లియర్గా ఇక్కడ మీకు చెప్పా. సో నా క్లాసెస్ అనేది అప్కమింగ్ డేస్లో ప్యూర్లీ ఇలా బేసిక్స్ని, కరెంట్ ఇష్యూస్ని ఇంటిగ్రేట్ చేస్తూ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేస్తాం. ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలిగా. చాలామంది మన ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేసి, ఇంతకుముందు బాగా రాసిన వాళ్ళు మన సరిగ్గా రాయకని నెగ్లెక్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు క్లియర్. సో ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత మెయిన్స్ పైన ఫోకస్ చేయాలి. కాకపోతే మీరు ఇప్పటి నుంచే టైం ఉంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు అంటున్నారు మీది మేలో, ఓకే, ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా ఇది జనవరి క్లియర్ మనం వస్తే మీకు ఇప్పటి నుంచే మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ చదివినట్లయితే మీకు అసలు నోటిఫికేషన్ వచ్చేటప్పటికి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పటికి మీ ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పటికి మీకు మెయిన్స్లో కూడా ఆన్సర్స్ ఎలా రాయాలనేది మీకు తెలిసిపోవాలి క్లియర్లీ. అప్పుడు మీరు డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ముందంజలో ఉన్నట్లు. అప్పటి వరకు జస్ట్ ఏదో ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేస్తూ అలా చదువుకుంటే మాత్రం తర్వాత ప్రిలిమ్స్ అయిపోయినాక ఎన్ని నెలలు ఇస్తారు, మెయిన్స్కి 3 నెలలు ఇస్తారు. అప్పుడు ఏదో మనం ఏదో చేస్తామంటే ఏమీ చేయలేం. సో ఇప్పటి నుంచే మీరు రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి మీరు ట్రై చేయాలి. సో మన అప్కమింగ్ క్లాసెస్లో నా పార్ట్ అనేది ఫస్ట్ ప్రిలిమ్స్ పైన, తర్వాత దాన్ని బేస్ చేసుకొని మెయిన్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ క్లియర్. ఓకే, విల్ మీట్ ఇన్ రెగ్యులర్ క్లాసెస్. ఓకే, సో మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ అంటే ఫస్ట్ కోర్ సబ్జెక్ట్ కోసం తెలుగు అకాడమీ బుక్స్ కొనండి. తెలుగు అకాడమీ బుక్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ని ఫాలో అవ్వండి. 11th and 11th బయాలజీ, 12th బయాలజీలో కొన్ని ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు అకాడమీ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. అది కోర్ సబ్జెక్ట్ కోసం మాత్రమే. కరెంట్ అఫైర్స్ అయితే మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హిందూ న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ ఇవి ఫాలో అవుతూ ఉండాలి రెగ్యులర్గా. న్యూస్ని ఎప్పటికప్పుడు మీ దగ్గర ఉన్న కరెంట్ అఫైర్స్ని దీనిలోకి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికంటూ ప్రత్యేకమైన బుక్ అంటూ ఉండదు. మనం ఓన్గా నోట్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ నోట్స్ అనేది ఉండాలి. అది మీకు మాత్రమే అర్థం కావాలి. అది ఎవడు జిరాక్స్ కొట్టుకొని అమ్ముకునే తట్లు ఉండకూడదు. అట్లా కూడా చేస్తారు కొంతమంది. ఓకే, నోట్స్ బాగా చేసుకొని జిరాక్స్ కొట్టుకొని వాడెవడో తయారు చేసుకున్న నోట్స్ వీడ్స్ అవుతుంటాడు అని చెప్పింది మీకు అర్థమైందా? ఎవడో తయారు చేసిన నోట్స్ని మీరు ఫాలో అవ్వద్దు. మీకంటూ ఒక నోట్స్ ఉండాలంటున్నా. అలా ఫాలో అవుతే మాత్రం మీకేమీ రాదు. ఆడేదో రాసింటాడు, ఆడి 3-6 రోజు ఇంకొక దగ్గర ఉండొచ్చు, ఆడేదో రాసింటాడు, అక్కడ తప్పు రాసిండొచ్చు, అవన్నీ మీకు తెలియదు కదా. అవి పోయి జిరాక్స్ షాప్లో ఎవడన్నా పలాని ఫ్యాకల్టీ పేరుతో పలాని జిరాక్స్ షాప్లో మీ ఫ్రెండ్ ఎవడన్నా నోట్స్ ఉందని చెప్తే అస్సలు తీసుకోవద్దు. వెరీ వెరీ డేంజరస్.
అలా నోట్స్లు ఫాలో అయినోడికి ఎవరికి ర్యాంక్ రాదు. మీకు మాత్రమే మీ ఓన్ నోట్స్ మీరు మెయింటైన్ చేయాలి. పర్లేదు, ఏం చదవద్దు. ఫస్ట్ మనకున్న క్లాసెస్ని బేస్ చేసుకొని చిన్న చిన్నగా సెల్ఫ్ నోట్స్, రన్నింగ్ నోట్స్ డెవలప్ చేసుకోండి. దాని నుంచి మళ్ళీ ఇంప్రూవైజేషన్ చేసుకునే దాన్ని ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయండి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్, గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్, ఇవే ప్రామాణికం, ఇంకేం అవసరం లేదు. ఎవరి నోట్స్ ఫాలో అవ్వద్దు, ఎవరి టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వద్దు, ఇంక్లూడింగ్ నాది కూడా ఫాలో అవద్దని చెప్తున్నా. నాది కూడా మార్కెట్లో ఉంటుంది. నేను ఎలాగో మీ క్లాసులు చెప్తాగా, నాది ఎలాగో టెక్స్ట్ బుక్ ఉంటుంది. నా టెక్స్ట్ బుక్ నా క్లాసులు ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, మీరు నెట్లో కొడితే భరత్ సర్దార్ అని బుక్ కనిపిస్తుంటుంది క్లియర్గా మీరు చూస్తే. ఓకే, సో అది నేను చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మీకు మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకునే దాన్ని ట్రై చేయండి. బట్ క్లాసెస్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే, మన 21st centuryలో మీరు చూసినట్లయితే హిట్ బ్యాచెస్ అనేది మన కండక్ట్ చేసాం ఎగ్జామ్ ముందర. హై ఇంటెన్సిటీ థీమ్స్, ఒక్కొక్క సెక్షన్ 20 hours అంతే. ఆ 20 hours నుంచి ఎగ్జామ్లో 5 questions తెప్పియాలి. అలా జరిగింది. మొన్న చూస్తే మీరు ఎవరైనా అడగండి, హిట్ బ్యాచ్లో అరౌండ్ ఒక 6 members ఫ్యాకల్టీస్ డీల్ చేసాం. మేము ఏదైతే ఆ 20 hours మేము చెప్పింటామో మన ఎగ్జామ్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రిఫ్లెక్ట్ అయినా కొంతవరకు మీ టాలెంట్ కూడా మీరు చూపించాలి. సో మీరేంటంటే రెగ్యులర్ బ్యాచెస్లో మీరు వస్తున్నారు కాబట్టి, రెగ్యులర్ బ్యాచెస్ వాళ్ళకి ఏమవుతుందంటే డీటెయిల్గా ఫండమెంటల్స్ కానించి ఒక్కొక్కటి రోజు స్పూన్ ఫీడింగ్ మాదిరి అనమాట. ప్రతిదాన్ని కాన్సెప్ట్తో పాటు నేర్పించడానికి ట్రై చేస్తాం. హిట్ బ్యాచెస్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ రివిజన్ మాదిరి ఉంటుంది. మీకు ఆల్రెడీ చదివి ఉంటే, ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే, వాటి నుంచి మనం ఎక్కడ ఫోకస్ చేయాలనేది హిట్ బ్యాచెస్లో ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా అప్కమింగ్ మీకు ఎగ్జామినేషన్ జరిగేంత వరకు ఏదో ఒక విధంగా సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే.